ఓకే. ఓకే, మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపాకః మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्वसे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. Okay. So 112th verse మనము చైతన్య చరితామృతం మధ్యలీల 4వ అధ్యాయం 112వ శ్లోకం. రమునాతే కైల గోపి నాథ దర్శన తార రూప ధేకిన హైల విహ్వల మన. సో ఇప్పుడు ఇక్కడ మనం చర్చించుకుంటాము మాధవేంద్రపురి గురించి. ఆల్రెడీ మాధవేంద్రపురికి గోపాల్ కల్లో వచ్చి చెప్పేశారు, వెళ్ళి నా కోసం మలై చందన్ తీసుకొని రా నీలగిరి హిల్స్ లో, ఇక్కడ పూరి దగ్గర నుంచి, జగన్నాథ్పూరి నుంచి. సో ఇప్పుడు అలాగనేసి మాధవేంద్రపురి బయలుదేరారు. మనం చూసాము అద్వైతాచార్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అద్వైతాచార్య కూడా దీక్ష ఇచ్చేశారు. దాని తర్వాత అక్కడ నుంచి, అంటే ఇక్కడ శాంతిపూర్ నుంచి బయలుదేరారు దక్షిణ భారతం వైపు, ఎందుకంటే బెంగాల్ నుంచి కింది వైపు వెళ్ళాలి ఒరిస్సాకి దక్షిణం వైపు. సో అక్కడ నుంచి వెళ్ళి రమునాకు చేరుకున్నారు. ఇక్కడున్న విగ్రహాన్ని, అంటే గోపీనాథ్ విగ్రహాన్ని చూసి ఎంతగానో ఆయన ఆకర్షితులైపోయారు అన్నమాట. విహ్వల మనసు మొత్తం విహ్వలమైపోయింది. నృత్య గీత కరి జగా మోహనే వసిలా క్యా క్యా భోగే లాగే బ్రాహ్మణే పూచిలా క్యా క్యా భోగ్ లాగేగా. సో ఇక్కడ ఏమేం భోగ అర్పిస్తారు భగవంతుడికి అని అక్కడ ఉన్న బ్రాహ్మణులను అడిగారంట. ఇంకా నృత్య గీత కరి, నృత్యము గానం చేశారు. మొత్తం అందరూ కూడా ముగ్ధులైపోయారు చూసి. సో
అంటే భగవంతుడి ముందు కారిడార్ లోనే డాన్సింగ్ కీర్తన అంతా చేశారన్నమాట. తర్వాత బ్రాహ్మణులు అడిగారు అన్నమాట, ఇక్కడ భగవంతుడికి ఏమేమి అర్పిస్తారు స్పెషల్ గా. సేవార సౌస్తవ దేకి ఆనందిత మనే ఉత్తమ భోగ లాగే ఏత భుజి అనుమానే. అక్కడున్న అరేంజ్మెంట్స్ చూసే అర్థమైపోయిందంట మాధవేంద్రపురికి, ఇక్కడ చాలా మంచి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయంటే ఇక్కడ భగవంతుడికి అన్నిటికన్నా ఉత్తమమైన భోజనాన్ని లేకపోతే పదార్థాలని భగవంతుడికి నైవేద్యంకు అర్పిస్తున్నారు అని. సో అలా అర్థం చేసుకుని అడుగుతున్నారు అనమాట. యైచే ఆహా భోగలాగే సకలై పుచిబా తైచే భియానే భోగ గోపాలే లగాయిబా. ఆయన ఏమంటున్నా అంటే, నేను ఇక్కడ అడిగేసి ఇక్కడ ఉన్న పంతుల్ని ఇక్కడ ఉన్న పూజారిని అడిగి నేను ఇక్కడ నుంచి వీళ్ళు ఏమేమి భోగం అర్పిస్తారు భగవంతుడికి తెలుసుకొని అది ఎలా తయారు చేస్తారో అర్థం చేసుకొని సేమ్ అలాగే మా గోపాల్కి అక్కడ గోవర్ధన్ పైన స్థాపించారు కదా, గోపాల్ కూడా అలాగే నేను అర్పించాలి అని అనుకుంటారు అనమాట మాధవేంద్రపురి మనసులో. ఏలాగి పూచిలేనా బ్రాహ్మణేర స్థాన సారీ ఏలాగి పూచిలేనా బ్రాహ్మణేర స్థానే బ్రాహ్మణ కహిల సభ భోగ వివరణే. సో ఈ విధంగా బ్రాహ్మణుని ఈ విషయం అడిగినప్పుడు, అక్కడ పూజారిని అడిగినప్పుడు ఆయన మొత్తం డీటెయిల్ గా వివరించడం స్టార్ట్ చేశారనమాట, ఇక్కడ ఏమేమి భగవంతుడి నైవేద్యం అర్పిస్తారు అని. సంధ్యాయ భోగలాగే క్షీర అమృత కేలినాం ద్వాదశ అమృత్ పాత్రే భరి అమృత సమాన్. సో ఏమేమి నైవేద్యం పెడతారంటే ఇక్కడ సంధ్యాకాలంలో, సో సంధ్యా సమయంలో ఇక్కడ అంటే సాయంత్రం భోగలాగే క్షీర్, ఇక్కడ భోగ ఏం పెడతారంటే క్షీర్ అంటే ఖీర్. ఏం ఖీర్, దాని పేరు ఏంటంటే అమృత కేలి అని దాని పేరు. ఎందుకంటే ఇది అమృత సమానంగా దీని యొక్క టేస్ట్ ఉంటుందంట, అమృతంతో సమానంగా, అందుకే దీన్ని అమృత కేలి అంటారు. ఎన్ని పాత్రల్లో అర్పిస్తారంటే ద్వాదశ మృత పాత్ర అంటే మట్టి కుండల్లో, ద్వాదశ అంటే 12 మట్టి కుండల్లో నిండా ఈ యొక్క ఖీర్ని, అమృత కేలి అనే ఖీర్ని భగవంతుడికి నైవేద్యం పెడతారు. గోపీనాథేర క్షీర బలి ప్రసిద్ధ నామయార పృథ్వీ తే అచ్చే భోగ కహ నహియార్. సో ఈ యొక్క గోపీనాథ్కి ఈ ఖీర్ అమృతకేలి ఏదైతే పెడుతున్నారు, ఈ అమృతకేలి పేరుతో ఏదైతే ప్రసిద్ధంగా ఉందో, ఇది మొత్తం పృథ్వీ అంతా మీరు వెతికినా కానీ ఎక్కడ కూడా మీకు ఇటువంటి భోగ నైవేద్యం భగవంతుడికి ఎక్కడ కూడా అర్పించరు, మీకు దొరకదని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే అంత ప్రసిద్ధి చెందిన ఖీర్ అనమాట. హేనకాలే సై భోగ ఠాకురే లగిలా శునిపురి గోసాని కిచు మనే విచారిలా. ఇది విన్న తర్వాత ఈ బ్రాహ్మణుడు అక్కడ పూజారి చెప్పిన విషయం విన్న తర్వాత అదే సమయంలో అక్కడ భగవంతుడికి ఈ ఖీర్ ముందు పెట్టి నైవేద్యం అర్పిస్తున్నారు అనమాట, భోగం. ఇది వింటూ ఇది జరుగుతున్నప్పుడు భగవంతుడికి నైవేద్యం ఈ విధంగా మాధవేంద్రపురి ఆలోచిస్తున్నారు. ఏమని అప్పుడు ఆలోచన మాధవేంద్రపురికి? అయాచిత క్షీర ప్రసాద్ అల్ప యది పాయ్ స్వాద జాని తైచే క్షీర గోపాలే లగాయ్. నేను అయాచిత అంటే, ఎందుకంటే ఆయన అయాచిత అంటే ఆయన అడగడు, అయాచిత వృత్తి కాబట్టి నేను అడగకుండానే ఎవరైనా నాకు ప్రసాద అల్ప యది పాయ్, ఈ క్షీర ప్రసాదం ఒకవేళ నాకు కొంచెం అన్నా నాకు ఎవరైనా అందిస్తే, నాకు కనుక ఇస్తే, స్వాద్ జాని, ఆ స్వాద్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకొని ఆ స్వీట్ ది తైచే క్షీర గోపాలే లగాయ్, అలాంటి క్షీర్ నేను తయారు చేసి మా గోపాల్కి నైవేద్యం పెడతాను అని అనుకుంటున్నాడు మనసులో. ఏ ఛాయ లజ్జాపాన విష్ణు స్మరణ కొయిలా హేన కాలే భోగ సరి ఆరతి బాజిలా. ఈ విధంగా ఆలోచిస్తూనే ఒకసేపు అయినాక ఆయనకి కొంచెం లజ్జితంగా భావించారంట. ఎందుకంటే అరే నేను ఇలా భగవంతుడికి ఇంకా నైవేద్యం పూర్తి అవ్వలేదు, నేనేమో దాన్ని రుచి చూడడానికి నేను ఆలోచిస్తున్నాను, ఇది నేను చాలా తప్పు చేశాను, అపరాధం చేశాను భగవంతుడి పట్ల అని ఆలోచిస్తూనే ఆ సమయానికి అక్కడ నైవేద్యం అయిపోయింది.
ఇంకా భోగ నైవేద్యం అయిపోయిన తర్వాత భోగారతి మొదలైంది. సో ఇప్పుడు ఆయనకి నేను ఒక తప్పుగా ఆలోచించాను, సరైన విధిగా ఆలోచించలేదని అనిపిస్తుంది ఆయనకి. ఆరతి దేకియ పురి కైల నమస్కార్, బాహిరే ఐలే కారే కిచునా కహిలే యార్. దాని తర్వాత ఇంకా ఆరతి అంతా పూర్తయ్యే వరకు అక్కడ ఉండి ఆరతి చూసుకొని తర్వాత ఎవ్వరికి ఏమి చెప్పకుండా మెల్లగా ఆ మందిరం నుంచి బయటకు వచ్చేసి భగవంతుడికి ప్రణామాలు అర్పించేసుకొని, అంటే ప్రణామాలు అర్పించుకొని భగవంతుడికి మందిరం నుంచి బయటకు వచ్చేసారు అనమాట, ఎవరికి చెప్పకుండా. అంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అనమాట. అయచిత వృత్తిపురి విరక్త ఉదాస్, అయచిత పైలేఖన నహి ఉపవాస్. సో మాధవేంద్రపురి ఇంకా మనం అయాచిత వృత్తి అయింది, ఎందుకంటే ఆయన ఎవరిని అడుక్కోడు అనమాట. ఎవరైనా ఆయనకి ఇస్తే అది ఆయన గ్రహిస్తాడు, లేకపోతే లేదు. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా విరక్తి అనమాట, భౌతిక ప్రపంచానికి ఆయన అతీతంగా బతుకుతాడు. విరక్త ఉదాస్. అయాచిత పాయలే కాన నాహే ఉపవాస్. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆయనకి ఏమైనా ఇస్తే సరే, ఆయన ఏమి అడుక్కోకుండానే ఎవరైనా వచ్చి ఒక ప్రసాదం ఏమైనా ఇస్తే సరే, లేదా ఇంకా ఆయన ఉపవాసం ఉండాల్సిందే. నాహే ఉపవాస్. ఆయనకి ఏమి అలా ఎవరు అందించలేదు అనుకోండి తినడానికి, ఇంకా ఉపవాసమే మరి. ప్రేమామృతే తృప్త క్షుద తృష్ణ నాహి బాధే, క్షీర ఇచ్చా హైలతాహే మానే అపరాధే. ఇప్పుడు మాధవేంద్రపురి ఈ స్థాయి చాలా ఉన్నతమైన స్థాయి అనమాట. మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము. మన ప్రభుపాల్ గారు కూడా రాస్తారు ఈ యొక్క శ్లోకానికి తాత్పర్యం, దీనికన్నా ముందులో దాంట్లో కూడా. ఈ పరమహంస స్థాయి అనమాట ఈ ఆయాచిత వృత్తి. ఇది చాలా ఉన్నతమైన స్థాయి. సన్యాసుల్లో కూడా వేరే లెవెల్ కేటగిరీస్ ఉంటారు. కొంతమంది సన్యాసులు భిక్షాటన కూడా చేసుకుంటారు. కానీ అందరికన్నా ఉన్నతమైన పరమహంస సన్యాసి స్థాయిలో ఉన్నవారు వాళ్ళు ఎవరిని భిక్షాటకు కూడా వెళ్ళారు అనమాట. ఎవరిని అడగను కూడా అడగరు అనమాట, అడుక్కొని కూడా అడుక్కోరు. సో ఎవరైనా వారికి ఏమైనా ఇస్తేనే వాళ్ళు గ్రహిస్తారో, లేకపోతే లేదు. సో ఇక్కడ ఇటువంటి పరమహంస సన్యాసి అయిన మాధవేంద్రపురి ఆయన ఏంటంటే ప్రేమామృత తృప్త, భగవంతుడి ప్రేమలో ఉన్మత్తం అయిపోయి ఉంటారు, దాంతోనైనా సంతృప్తి చెంది ఉంటారు. ఆయనకి క్షుధ తృష్ణ, క్షుధ అంటే ఆకలి, తృష్ణ అంటే దాహం. ఆకలి దాహం నాహే బాధే, అవి ఆ రెండు అతన్ని బాధ పెట్టవు, అంటే ఇబ్బంది పెట్టవు. అతనికి ఆకలి దాహం అని ఇవి అతనికి ఇబ్బందే కలిగించవు అన్నమాట. ఇప్పుడు ఆయన ఇలా ఇచ్ఛ కోరుకున్నాడు, ఇలాంటి కోరిక కోరుకున్నాడే మనసులో, క్షీర ఇచ్ఛ హైల. సో ఇటువంటి నేను ఈ యొక్క ఖీర్ని టేస్ట్ చేయాలి అనుకొని ఆలోచించానే భగవంతుడికి నైవేద్యం అయిపోకముందే ఇది ఒక పెద్ద అపరాధం చేశానని తన మనసులోనే అనుకుంటున్నాడు. తాహే మానే అపరాధి. సో those are not following to the those who are not accustomed to following the advanced regulatory principles may desire to eat the food, and that is an offense. సో ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, తాత్పర్యం చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. సో మనకి 124th అండి. యా, సో ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు రాస్తున్నారు, ఇలా మనము భగవంతుడికి ఇలా నైవేద్యం పెట్టకుండా, లేకపోతే ఈ విధంగా ఆలోచించడం అనేది మామూలుగా ఎవరైనా ఈ విధంగా భగవంతుడికి నైవేద్యం పెట్టకముందే, లేకపోతే ఆ సమయంలో ఇలా నైవేద్యం పెట్టకన్నా ముందే ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యం భోగ పెట్టకన్నా ముందే తినాలి అని కోరుకోవడం అనేది అదొక అపరాధం. అందుకనే ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూసుంటారు, భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి ఏదైతే పళ్ళెంలో లేకపోతే ప్లేట్లో అన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్తున్నప్పుడు భగవంతుడి దగ్గరికి ఆ దారిలో ఎవ్వరు దాన్ని చూడకూడదు అనేసి పైన ఒక బట్ట క్లాత్తో కవర్ చేస్తారు, బట్టతో కవర్ చేసి పెడతారు. తర్వాత భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు దాన్ని మనము, అంటే భగవంతుడి ముందు నైవేద్యం పెట్టేటప్పుడు ఆ క్లాత్ తీసేసి నైవేద్యం అర్పిస్తారు అనమాట. ఇంకా ఆ టైంలో డోర్ కూడా క్లోజ్ చేస్తారు మామూలుగా, లేదంటే పరద కానీ కర్టెన్ కానీ పెట్టేస్తారు. ఎందుకంటే ఒకవేళ సపోజ్ ఏదైనా కుక్క అటువంటి ఏమైనా ప్రాణులు చూసారనుకోండి, సో వాటికి మనుషులు అంటే కొంతమంది ఇప్పుడు
బాగా సభ్యత తెలిసిన మనుషులు ఏంటంటే వాళ్ళు చూస్తే అంటే వాళ్ళకి తెలుసు అది భగవంతుడి నైవేద్యం వెళ్తుంది ఇప్పుడు దీన్ని మనం తినాలని కోరుకోకూడదు. మామూలుగా కొంతమందికి సభ్యత సంస్కృతి తెలియని వాళ్ళు లేకపోతే కుక్కలు అటువంటివి ఉన్నాయనుకోండి. కుక్క చూసిందంటే అందుకే అశుద్ధం అయిపోయింది అంటారు. ఎందుకంటే అది చూడగానే దానికి అవన్నీ అర్థం కాదనమాట. ఇప్పుడు తినాలి అని అది ఆలోచిస్తుంది కాబట్టి తద్వారా అది అపరాధము లేకపోతే అది మంచిది కాదనమాట. అందుకనే అలా కవర్ చేసి తీసుకెళ్తారనమాట. సో కానీ ఇక్కడ మాధవేంద్ర పురి హరే కృష్ణ సౌండ్ తక్కువగా వస్తుంది. నార్మల్ గానే నేను మాట్లాడుతున్నానండి. సో మాధవేంద్ర పురి వచ్చేసి మామూలుగా ఆయన ఏదో దాన్ని భోగించాలి భగవంతుడి కన్నా ముందే తినేయాలనే కోరికతో అతను క్షీర్ తినాలనుకోలేదు. ఆయన ఉద్దేశం మాత్రం అది భగవంతుడి సేవ కోసమే, దానికోసం రుచి చూడాలనుకున్నాడు. భగవంతుడి కోసమే అలాంటి భోగ తయారు చేయడానికి గోపాల్ కోసం. కానీ మాధవేంద్ర పురి ఎంత స్ట్రిక్ట్ అంటే లేదు నేను తప్పు చేశాను, నేను అపరాధం చేశానని ఆయన మనసులో భావిస్తున్నాడు అనమాట. అందుకనే వెంటనే అక్కడి నుంచి ఆ మందిరం నుంచి బయలుదేరి వెళ్ళిపోయారనమాట. సో ఈ విధంగా మాధవేంద్ర పురి గురించి చెప్తున్నారనమాట. నెక్స్ట్ గ్రామేర శూన్య హతే వసి కరేన కీర్తన ఏత పూజారి కరాయిల ఠాకురే శయన. సో ఆయన ఏం చేశారంటే అక్కడ టెంపుల్ మందిరాన్ని నుంచి వదిలేసి గ్రామంలోకి వెళ్ళిపోయారనమాట. గ్రామేర శూన్య హటే, హట్ హట్ అంటే ఇప్పుడు నామ్ హట్ అంటారు కదా, యాక్చువల్లీ హట్ అంటే మార్కెట్ ప్లేస్ అనమాట. ఇక్కడ మామూలుగా ఈ కల్చర్ ఉంటుంది బెంగాల్లో, నాకు తెలియదు అక్కడ మనకి ఏమంటాం, మనం మార్కెట్ అంటాం వాట్ ఎవర్ వీసే. సో హట్ అంటే మామూలుగా ఏంటంటే ఒక మార్కెట్ అనమాట. నామ్ హట్ అంటే అక్కడ ఆ మార్కెట్ ప్లేస్ లో భగవంతుడి నామం మీకు లభిస్తుంది అని బేసికలీ అది అర్థం. సో ఇక్కడ ఆయన గ్రామంలో ఒక శూన్య హట్టే, శూన్య అంటే అక్కడ ఎవరు లేరు, మార్కెట్ ప్లేసే కానీ ఆయన ఒక్కడే కూర్చొని కరేన కీర్తన కూర్చొని ఒక్కడే ఇంకా కీర్తన చేసుకుంటూ కూర్చున్నాడంట. ఎవరు? మాధవేంద్ర పురి. ఆ సమయంలో ఇక్కడ మందిరంలో ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది, అంటే ఇప్పుడు రాత్రి అయిపోయింది, శయనించే సమయం అయింది భగవంతుడికి. సో పూజారి కరిలే ఠాకూరే శయన, ఠాకూర్ అంటే ఇక్కడ భగవంతుడిని ఠాకూర్ అని పిలుస్తారు బెంగాల్ ఒరిస్సాలో ఎక్కువగా. సో ఠాకూరే శయన అంటే భగవంతుడికి శయన్ చేశారంటే నిద్ర, అంటే భగవంతుడు నిద్రపోయారు. సో ఈ విధంగా మనం చూస్తున్నాము పరమహంస స్థాయిలో కూడా ఇక్కడ ఒక పాయింట్ మనకు రూపాల వారు చెప్తారు ఏంటంటే, పరమహంస స్థాయిలో కూడా ఒక వ్యక్తి ఎవరైతే భక్తుడో నిరంతరం ఆయన భగవంతుడి నామం భగవంతుడి కీర్తన చేస్తూనే ఉంటారు అనమాట. ఇదేదో హరే కృష్ణ మహామంత్రం జపించడం ఏదో కొత్త వాళ్ళ కోసం అని, మనము భగవద్ధామాన్ని వెళ్ళిన తర్వాత లేకపోతే భగవత్ ప్రేమ పొందిన తర్వాత లేకపోతే శుద్ధ భక్తులు అయిపోయిన తర్వాత అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదు అలా కాదు. సో పరమహంస స్థాయిలో కూడా అప్పుడు కూడా భక్తులు సహజంగా భగవంతుడి నామాన్ని జపం కీర్తన చేస్తారనమాట. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారనమాట. మనకు గోస్వాములు కూడా రాశారు కదా, శ్రీనివాసాచార్య రాసిన గానంలో షడ్గోస్వామి అష్టకంలో కూడా వస్తుంది నామగాన నటిది అని. సో వాళ్ళు కూడా గోస్వాములందరూ కూడా భగవద్నామాన్ని జపం చేసేవారు. ప్రతిరోజు ఎన్ని మాలలు చేస్తున్నారు అది కూడా లెక్క కూడా పెట్టుకొని జపం చేసేవారు అన్నమాట. సో అందుకనే ఇవన్నీ కూడా నవవిధ భక్తి అన్ని కూడా భిన్నం. ఇవన్నీ ఒక శుద్ధ భక్తుడు ఆధ్యాత్మిక స్థాయి నుంచి ఇవన్నీ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోగలడు అని ఇక్కడ రాస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ముందుకెళ్దామంట. నిజ కృత్య కరి పూజారి కరిల శయన స్వప్నే ఠాకుర ఆసి బలిలే వచన. సో దీని తర్వాత పూజారి పడుకున్న తర్వాత, పూజారి కూడా శయనించిన తర్వాత, భగవంతుడు శయనించిన తర్వాత పూజారి కూడా శయనించి
హరే కృష్ణ, ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం నుంచి కట్ అయినట్టుంది, మనం కంటిన్యూ చేద్దామంట. ఓకే, మనము శ్లోక నంబర్ ఎక్కడ ఉన్నామంటే 127. ఓకే, సో నిద్రలో అంటే స్వప్నంలో వచ్చేసి పూజారికి చెప్పేశారనమాట, గోపీనాథ్ లేవు, ఉటా పూజారి కర ద్వార విమోచన, నువ్వు నిద్రలేచి ద్వారాన్ని తలుపుతలేవు, క్షీర ఏక రకియాచి, ఒక క్షీర భాండం అంటే ఒక పాట్ ఆఫ్ ఖీర్ నేను రకియాచి నేను పెట్టాను, సన్యాసి కారణ, ఎవరి కోసం, ఒక సన్యాసి కోసం ఒక పాట్ స్వీట్ రైస్ ని నేను దాచి ఉంచాను. ఎక్కడ దాచి ఉంచారు చెప్తారు అనమాట. దదర అంచలే ధాక ఏక క్షీర హై, తోమారా నా జానిల తహా అమర మాయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు, నేను కర్టెన్, నా క్లాత్ కర్టెన్ ఉంది కదా, నా దార అంచల, నా క్లాత్ కర్టెన్ వెనకాల ఢక ఏక క్షీర హై, అక్కడ నేను దాచిపెట్టాను ఒకటి, అక్కడ ఒక క్షీరాన్ని, నేను ఒక స్వీట్ రైస్ పాట్ ని దాచిపెట్టాను. తుమారా నా జానిలా, నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయావు, ఎందుకు అంటే అమార మాయ, నా మాయ ప్రభావం ద్వారా, నా యోగమాయ ప్రభావం ద్వారా నువ్వు ఆ విషయాన్ని గ్రహించలేకపోయావు, నేను దాచిపెట్టిన విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. ఎందుకంటే మామూలుగా ప్రతిరోజు 12 పాత్రల్లో 12 మట్టి కుండల్లో స్వీట్ అర్పణ చేస్తే అమృతకేలి ఈజీగా మనము అంటే పూజారికి ఈజీగా అర్థమైపోతుంది కదా, ఒకటి తక్కువ ఉంటే 11 ఉంటాయి. అయినా కానీ ఆ రోజు అతను ఆ విషయాన్ని గమనించలేకపోయాడు, ఎందుకు అంటే భగవంతుడు యోగమాయ శక్తి ద్వారా అని చెప్తున్నారు భగవంతుడు, అందుకే నువ్వు అర్థం చేసుకోలేకపోయిన విషయాన్ని. మాధవపురి సన్యాసి ఆచే హఠతే వసిన, తాహకేత ఏ క్షీర శీఘ్ర దేహలనా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మాధవేంద్ర పురి సన్యాసి ఉన్నారు ఒకతను, ఆ హటే అంటే మార్కెట్ ప్లేస్ లో కూర్చొని ఉన్నాడు అక్కడ, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి వెంటనే శీఘ్రంగా వెళ్ళి ఈ యొక్క క్షీర భాండాన్ని అతనికి ఇచ్చేయి. సో ఇప్పుడు ఇంకా స్వప్నంలోనే ఉన్నాడు, స్వప్నం నుంచి ఇంకా లేవలేదు పూజారి. స్వప్న దేఖి పూజారి ఉఠి కరిల విచార్, స్నాన కరి కపాట ఖులి ముక్త కైలే ద్వార్. వెంటనే స్వప్నం నుంచి బయట తేరుకొని పూజారి ఇంకా ఇలా విచారించారనమాట, అంటే ఇంకా వెంటనే చేయాలనేసి స్నానం చేసి బట్టలు చేంజ్ చేసుకొని, క్లాత్స్ చేంజ్ చేసుకొని వెళ్ళి ద్వారం ఓపెన్ చేశారనమాట. అప్పుడు లోపల ఎలాగైతే భగవంతుడు చెప్పాడో కర్టెన్ వెనకాల నేను దాచిపెట్టానని, గదర అంచలతలే పైలసే క్షీర్, స్థాన లేపి క్షీరలన హైలే బాహిర్. సో అక్కడ నిజంగానే ఆ క్లాత్ కర్టెన్ వెనకాల స్వీట్ రైస్ ఒక పాత్ర అక్కడ ఉందన్నమాట, మట్టికుండ స్వీట్ రైస్ అక్కడ ఉంది. సో వెంటనే ఆ పాత్రను తీసుకొని అక్కడ ఉన్న ఆ స్థలాన్ని క్లీన్ చేసేసి, దాని తర్వాత అక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళాడు మందిరం నుంచి. ఇప్పుడు వెతకాలి మాధవేంద్రపురి సన్యాసి ఏ మార్కెట్ ప్లేస్ లో కూర్చొని ఎక్కడ జపం చేస్తున్నాడు, ఆయనకు తెలియదు. ఇప్పుడు మధ్యరాత్రి అన్నమాట, అర్ధరాత్రి పూట. ద్వారదియ గ్రామే గేలా సేయి క్షీరలనా, హటే హటే బులే మాధవ పురికే చాహిన. సో మళ్ళీ తలుపులు క్లోజ్ చేస్తారు. అక్కడ నుంచి ఇంకా గ్రామం బయటికి వెళ్ళి అక్కడ ఈ చేతిలో క్షీర పాత్రను పట్టుకొని ప్రతి మార్కెట్ ప్లేస్ వెళ్ళి, ఎక్కడెక్కడ ఉంటాయి మార్కెట్ ప్లేసెస్ అన్ని చోట వెళ్ళి, ఎందుకంటే భగవంతుడు అన్నాడు కదా మార్కెట్ ప్లేస్ లో కూర్చొని ఆయన ఒక్కడ ఉన్నాడు, అక్కడ వెళ్ళివని మాధవేంద్ర పురి అని గట్టిగా పిలవడం స్టార్ట్ చేశారు. మాధవేంద్ర పురి ఎక్కడున్నావు అని ప్రతి మార్కెట్ ప్లేస్ కి వెళ్ళి వెతుకుతున్నారు. క్షీరలహాయ్యరా నామ మాధవపురి,
తోమలాగి గోపీనాథ క్షీరకైల చూరి. నీకోసం నేను స్వీట్ రైస్ చేతిలో పట్టుకొని వచ్చాను. ఎవరు? మాధవేంద్రపురి అనే వ్యక్తి ఎవరు? ఆయన కోసం గోపీనాథ్ స్వయంగా ఈ క్షీర్ని చోరీ చేశాడు, దొంగిలించాడు. సో ఎవరు ఆ మాధవేంద్రపురి? ఎక్కడున్నాడు అని గట్టిగా అరుస్తున్నారు ఇప్పుడు. సో ఇది ఇక్కడ ఒక ప్రభుపాల్ వారు ఒక చాలా అద్భుతమైన ఒక పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ పర్పస్ కూడా. ఇలా చాలా ఎంతో మందికి ఎన్నో రోజుల నుంచి ఉండే సందేహాలు తీరిపోతాయి భగవంతుడు కృష్ణుడికి సంబంధించింది. అంటే చూడండి, ఇక్కడ భగవంతుడు దొంగతనం చేస్తే కూడా ఎంత ప్రసిద్ధికి ఎక్కిపోతున్నాడు, అందరు గుణగానం చేస్తున్నారు. ఇక్కడ క్షీర్ చోర్ గోపీనాథ్, క్షీర్ దొంగతనం చేసినందుకు ఫేమస్ అయిపోయాడు భగవంతుడు. అలాగే కృష్ణుడు మక్కన్ చోర్, వెన్న దొంగిలించినందుకు ఆయన ఫేమస్ అనమాట. అదే మీరు నేను దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకొని లోపల జైల్లో వేస్తారు అనమాట, ఎవరు గుణగానం చేయరు. అదే భగవంతుడు దొంగతనం చేస్తే అందరూ కీర్తిస్తారు. ఇదేంటిది? ఈ తేడా ఏంటి? అదే పరం సత్యకి మన బద్ధ జీవాత్మకి ఉన్న తేడా, వేరే ఏం లేదు. సో ఈ పాయింట్ ఎందుకు మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మనం తొందరగా గ్రహించగలం. అరే భగవంతుడు క్షీర్ దొంగిలించడం ఏంటి, మక్కను దొంగిలించడం ఏంటి? ఆయన ఇంట్లో 9 లక్షల ఆవులు ఉన్నాయి యశోదమై నందమహారాజ్ దగ్గర. ఆయనకేం కర్మ అంటే, ఆయనకేమి లేక ఇంట్లో వెన్న వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెన్న దొంగిలించడానికి? వాళ్ళ ఇంట్లోనే ఎంతో వెన్న ఉంది. అలాగే ప్రతిరోజు భగవంతుడికే ఖీర్ అర్పించేది భోగ నైవేద్యం, ఆయనకు దొంగిలించే అవసరం ఏంటి? సో ఇది భక్తుడు ప్రసన్నం చేయడానికి, భక్తుడితో ఆదాన ప్రదానం చేయడానికి భగవంతుడు దొంగిలిస్తున్నాడు ఇక్కడ. అందుకనే ఈ భక్త వాత్సల్యతను గుర్తించి మన ఆచార్యులు కానీ శాస్త్రాలు కానీ అంత పరమేశ్వరుడు భగవంతుడైన అంత గొప్ప భగవంతుడు తన భక్తుడి కోసం దొంగతనం చేయడానికి, భక్తుడిని సంతృప్తి పరచడానికి, భక్తుడితో ఆదానం ప్రదానం చేయడానికి, దొంగతనం చేయడానికి కూడా ఆయన వెనకాడటం లేదు. సో ఇది భగవంతుడి యొక్క కీర్తిని పెంచుతుంది అన్నమాట. అలాగే ఇదే కాన్సెప్ట్, ఇదే తత్వం, ఇదే ఫిలాసఫీ భగవంతుడు అన్ని లీలలకు అప్లై చేయవచ్చు అనమాట, దీనికి మాత్రమే కాదు. సో అలా కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళ విషయాన్ని అనొచ్చు, ఏంది నీ భగవంతుడు దొంగతనం చేస్తాడు, అదేం భగవంతుడు అని. భగవంతుడు దొంగతనం చేసేది ఎందుకంటే ఆయన కోసం కాదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆయనకి అది తినాలని ఆకలి కాదు అతనికి, ఆయనకి భక్తులతో ఆదానం ప్రదానం చేసి ఆ ప్రేమను ఆస్వాదించే ఆకలి ఉన్నాడు భగవంతుడికి. సో ఇది ప్యార్ కా భుకాయ్ అంటే భక్తుడి యొక్క ప్రేమ భగవంతుడికి కావాలన్నమాట. మనం ఎలా భగవంతుడి ప్రేమ కావాలనుకుంటాం అలాగే భగవంతుడు అలాగే ఆదానం ప్రదానం చేస్తుంటాము. అందుకనే ఈ భౌతిక దృష్టికోణంతో చూస్తే మనం భగవంతుడిని విషయాన్ని అర్థం చేసుకోలేము, భౌతిక దృష్టికోణంతో చూస్తే. సో అందుకని ఒక్కొక్కసారి ఇలాంటి బయట మూర్ఖులు ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు చేసే కార్యాలన్నీ ఇవి సరైనవి కాదు, ఇవి నైతిక విలువలు లేనివి, లేకపోతే ఇమ్మారల్ యాక్టివిటీస్, ఇవన్నీ తప్పు అని తప్పు పడుతూ ఉంటారు, భగవంతుడినే తప్పు పడుతూ ఉంటారు. సో కానీ ఇవి భగవంతుడు చేసే ఈ లీలలన్నీ ఏమి దాచిపెట్టేవి కావు, ఇవి గుణగానం చేసే లీలలు అన్నమాట. సో అందుకని కృష్ణుడు భగవంతుడు ఇలాంటి మూర్ఖుల గురించి భగవద్గీతలో రాశాడు. ఏమని? నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమః మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. ఎవరైతే ఇలాంటి మూర్ఖత్వంతో కూడుకొని ఉంటారో అందరికన్నా అధమమైన వ్యక్తులు, నరాధమ లేకపోతే బేసికల్గా 4 రకాలుగా తిడతారనమాట. అంటే 4 రకాల మూర్ఖుల్ని చెప్తారు ఇక్కడ. ఎవరైతే మాయ అపహృత జ్ఞానం, ఎవరి జ్ఞానం అయితే మాయ దొంగిలించేసిందో, ఇంకా ఎవరిలో అయితే అసుర ప్రవృత్తి పెరిగిపోయిందో అటువంటి వారు, ఇటువంటి 4 కేటగిరీ వాళ్ళు నన్ను యాక్చువల్లీ నాకు శరణాగతులు అవ్వరు అని మూర్ఖులు అని చెప్తారు ఇక్కడ. దీనికి ముందు యాక్చువల్లీ దీని ముందో తర్వాత శ్లోకాల్లో 4
రకాల వ్యక్తులు ఎవరు భగవంతుడికి శరణాగతం అవుతారు, ఆ విషయం గీతలో చెప్తారు. సో ఇక్కడ బేసికల్లీ ఏంటంటే భగవంతుడు చేసే లీలని మూర్ఖులు అర్థం చేసుకోలేరు. భౌతిక దృష్టికోణంతో మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. సో ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు పర్పట్లో చూసుకుంటే కూడా ఇదే నెక్స్ట్ ఈ శ్లోకం తర్వాత వచ్చే పారాగ్రాఫ్ లో మండేన్ రాస్కల్స్ అని ఇంగ్లీష్ లో స్టార్ట్ అయింది కదా, ఈ ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో యా మీరు హైలైట్ చేయొచ్చు అది. Mundane rascals cannot understand whatever Krishna does, being absolute in nature, is all good. అంటే భగవంతుడు చేసేది ఏంటంటే అదంతా కూడా అందులో పుణ్యము పాపము తప్పు కరెక్టు ఇలాంటివి ఏం లేవు. భగవంతుడు ఏం చేసినా సరే, ఎందుకంటే భగవంతుడు మనం చూస్తాము ఆయన ఏం చేసినా అంతా కూడా శుద్ధమే, అంతా కూడా మంచిదే, అంతా కూడా మంగళదాయకమే. ఏం చేసినా సరే, దొంగతనం చేసినా సరే, ఏం చేసినా సరే అంతా పర్ఫెక్ట్, అంతా కరెక్ట్. ఇది ఎలా అర్థం చేసుకోవడం అంటే దానికి ఒక మంచి ఉదాహరణ ఇస్తారనమాట. సో సూర్యుడు ఉదాహరణ ఇస్తారు ఇక్కడ భగవంతుడు, సరే ప్రభుపాల్ వారు ఇది ఇంకొక దగ్గర 2-3 సార్లు ఇస్తాయి ఉదాహరణ. సో సూర్యుడు కిరణాలు ప్రతి చోట పడతాయి. ఇప్పుడు పృథ్వీ మీద ఏ చోటైనా పడతాయి సూర్య కిరణాలు, అవునా? ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఈ అంటే సూర్యుడు యొక్క ఎగ్జాంపుల్ ఉపయోగించుకొని 2 విషయాలు చెప్తారు. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ది సూర్యుడు మొత్తం నీటినంతా ఆవిరి చేస్తారు కదా. See, sun absorbs water from the surface of the earth, but it does not absorb water only from the sea. సో సూర్యుడు ప్రతి చోట నుంచి నీటిని ఆయన మొత్తం పీల్చేసుకుంటాడు, లేకపోతే ఆవిరి చేస్తాడు. సో సముద్రంలో ఉన్న నీటినే కాదు, ఇంకా ఎక్కడైనా కాలువలో ఉన్న నీళ్లు కూడా, లేకపోతే డ్రైనేజ్ లో ఉన్న నీళ్లు కూడా, ఇంకా ఎక్కడైనా మురికి గుంటలో ఉన్న నీళ్లు కూడా, ఇంకా అన్ని రకాల నీళ్ళు అన్నమాట. ఇంకా మలమూత్రం అటువంటి అశుద్ధమైన చోట ఉన్న నీరు కూడా, అన్ని చోట్ల కూడా సూర్యుడి కిరణాలు పడి అన్నిటినీ సూర్యుడు ఆవిరి చేసేసినా కానీ దానివల్ల సూర్యుడు ఎప్పుడు కూడా అశుద్ధమైపోడు. ఇంకా చెప్పాలంటే ఎక్కడ సూర్యుడి కిరణాలు పడితే అక్కడ ఆ ప్లేస్, ఆ స్థలము శుద్ధమైపోతుంది. ఇదన్నమాట. సూర్యుడి సంపర్కంలో వస్తే ఏదైనా సరే అంటే భౌతికంగా అది శుద్ధమైపోతుంది. మామూలుగా కూడా సూర్యకిరణాలు పడితే అక్కడ ఆ ప్లేస్ అనేది మీకు వాసన కూడా వెళ్ళిపోతుంది. మీకు తెలిసి ఉందనుకుంటా. మామూలుగా కూడా ఓకే, మనకి కరెంట్ పోయింది కానీ మనం కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ కనెక్ట్ చేసి ఉంచాను. ఓకే, సో మామూలుగా సూర్యుడు కిరణాలు పడి ఎక్కడైనా పడిందంటే అది క్లీన్ అయిపోతుంది ప్లేస్. మెటీరియల్ గా కూడా, భౌతికంగా కూడా క్లీన్ అయిపోతుంది. అందుకే స్మెల్ కూడా, బ్యాడ్ స్మెల్ కూడా వెళ్ళిపోతుంది. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే క్లాత్ లో కానీ మీరు సూర్యుడు ఎండలో వేసేస్తే స్మెల్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అదంతా స్మెల్ కూడా ఏదైనా బ్యాక్టీరియా ఇంకా అటువంటి వాటి వల్ల వస్తే అదంతా కూడా సూర్యుడు కిరణాలు కూడా అవన్నీ చచ్చిపోతాయి కూడా. సో అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. అలాంటి పవర్ సూర్యుడికి ఉంది. అటువంటి పవర్ ఒకవేళ సూర్యుడికే ఉంటే, సూర్యుడికి అంత పవర్ ఉంటే భౌతికంగా ఏదైనా దాని అశుద్ధమైన వస్తువు కూడా సూర్యుడి సంపర్కంలో వచ్చి సిద్ధమైపోతే మరి భగవంతుడికి ఎంత పవర్ ఉండాలి? సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఎటువంటి కోరికలతో అయినా సరే, ఎంత కామ క్రోధ ఎటువంటి కోరికలతో అయినా, భయం ఎటువంటి కోరికలతో అయినా సరే ఎవరైనా వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వెళ్తే, భగవంతుడి సంపర్కంలోకి వస్తే వాళ్ళు శుద్ధమైపోతారు. అందుకే ఇక్కడ మనకు ఉదాహరణ ఇచ్చారు, గోపికల ఉదాహరణ ఇచ్చారు. చూడండి, ఇది చాలా మందికి ఉండే డౌట్. అదేంటి గోపికలు కృష్ణుడితో కలిసి రాసలీల చేశాడు, కృష్ణుడు ఇలా ఎందుకు రాసలీల చేశాడు, వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా కరెక్ట్ కాదు, తప్పు కదా అంటే ఇప్పుడు ఇక్కడ మనకి రాస్తారనమాట. గోపికలు కూడా వాళ్ళు ఎప్పుడు భగవంతుడి నిత్య పార్షదులే, భగవంతుడితో పాటు లీలలో పాల్గొనడానికి భౌతిక ప్రపంచానికి వాళ్ళు కూడా వచ్చారు చాలా మంది. సో బేసికల్లీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మనము మామూలుగా ఒక భౌతిక దృష్టితో చూస్తే ఇది కరెక్ట్ కాదు, తప్పు అని అనిపించవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ గోపికలు భగవంతుడి దగ్గరికి ఇలా కామంతో నిండి వచ్చిన భగవంతుడి యొక్క సంపర్కంలోకి రావడంతో వాళ్ళకున్న కామం అంతా కూడా ఆవిరైపోయింది అనుకోండి. కామం అంతా కూడా సబ్లిమేట్ అయిపోతుంది. సో ఇంకా వాళ్ళు శుద్ధమైపోతారు.
ఇంకా వాళ్ళలో ఉన్న కామం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా భగవంతుడి సంపర్కంలో వచ్చి వాళ్ళందరూ శుద్ధ భక్తులుగా మారిపోతారు. కానీ ఇవన్నీ విషయాలు ఎవరైతే అభక్తులో వాళ్ళకి అర్థం కావు. అందుకనే మనం కృష్ణుడిని తత్వరూపంలో అర్థం చేసుకోవాలి. కృష్ణుడు భౌతికం కాదు, ఆధ్యాత్మికం. అలాగే భగవంతుడి నామం కూడా భౌతికం కాదు, ఆధ్యాత్మికం. సో ఈ విషయాలు ఇప్పుడున్న సమాజంలో ఎవరు సరిగా అర్థం చేసుకోకుండా, అందుకని తప్పుగా కృష్ణుడు అర్థం చేసుకుంటున్నారు, అవి తప్పుడుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా కృష్ణుడి ఒకసారి చాలా మంది బయట వాళ్ళు భాగవత్ సప్తా అనేసి, లేకపోతే మామూలుగా ఎక్కడైనా భాగవత్ సప్తా బయట వాళ్ళు చేస్తున్నారంటే అందులో ముఖ్యమైన ఎపిసోడ్ ఏంటంటే రాసలీల. కృష్ణుడు రాసలీలని అక్కడ వాళ్ళు ఇమిటేట్ చేస్తారనమాట. దాని గురించి ఎక్కువగా చర్చించుకుంటారు. అలా భాగవతం అది ఆ విధంగా చేయకూడదు అనమాట. మేము ఒకసారి యాత్రకి బృందావన్లో వెళ్ళినప్పుడు మాకు ఒక సేవ ఉండే అనమాట. అందరికీ అకామిడేషన్ వేల మందికి. సో మేము ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ బుక్ చేస్తున్నాము. సో ఒక దగ్గరికి వెళ్ళి అడిగాము. వాళ్ళు అన్నారు, మా దగ్గర ఒక మంచి బ్యాంక్వెట్ హాల్ ఉంది, మీరు అది కూడా తీసుకుంటారా అన్న. మాకెందుకు బ్యాంక్వెట్ హాల్, మేము అక్కడ యాత్ర నడుస్తుంది, మేము ఓన్లీ మాకు రూమ్స్ కావాలి ఉండడానికి భక్తులకి అంటే, కాదు ఎవరైతే ఇలా యాత్రకు వస్తారో ఇలా గ్రూప్స్ లో మా భాగవత్ యాత్ర భాగవత్ భక్తులు కృష్ణుడు భక్తులు నేను చూసాను చాలా మంది రాసలీల చేస్తారు, మా బ్యాంక్వెట్ హాల్ ఉంది రాసలీల చేసుకోవచ్చు ఇక్కడ మీరు. మేము ఇక్కడ రాసలీల చేయడానికి రాలేదు మేము యాత్రకు వచ్చాము. సో చాలా మంది ఇటువంటి అపోహలు ఉన్నాయన్నమాట. ఇంకా ముఖ్యంగా ఏంటంటే చాలా మంది రాసలీల చేసుకోవడం, లేకపోతే దాని గురించి ఎక్కువ చర్చించుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకనే ఇవి యాక్చువల్లీ అభక్తులు చర్చించుకునే విషయాలే కావాలన్నమాట. రాసలీలను అర్థం చేసుకోవాలంటే మీరు ఆధ్యాత్మిక స్థలంలో ఉండాలి, అది లేకపోతే మనం అర్థమే చేసుకోలేము. సో అందుకే మనకి ఈ విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు అందుకనే ఎప్పుడు కూడా పబ్లిక్ లో అందరి ముందు భగవంతుడి రాసలీల గురించి చర్చించుకోలేదు. కానీ ఆయన శుద్ధ భక్తులు, ఆయన నిత్య చాలా దగ్గరగా ఉన్న పార్షదులతో మాత్రమే ఆయన చర్చించుకునేవాడు రాసలీల. ఇంకా పబ్లిక్ లో చర్చించుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే నార్మల్ పీపుల్ అర్థం చేసుకునే విషయం కాదు ఇది. ఎవరైతే ఇంకా కామక్రోధంతో నిండిపోయి ఉన్నారో, అనర్థాలతో, వాళ్ళు అర్థం చేసుకోలేరు ఈ రాసలీలని. కానీ చాలా మందికి ఇంట్రెస్ట్ రాసలీల గురించి తెలుసుకోవాలి, రాసలీల గురించి వినాలని. మామూలుగా ఏంటంటే మొత్తం భాగవతంలో ఇప్పుడు మొత్తం 12 స్కందాల్లో 335 అధ్యాయాలు ఉంటే అందులో 5 అధ్యాయాలు మాత్రమే రసపంచోధ్యాయాలు. 10వ స్కందంలో 5 అధ్యాయాలు ఉన్నాయండి. ఐ థింక్ 28 to 33 or 29 to 33 సంథింగ్. సో ఇవి మాత్రమే యాక్చువల్లీ రాసలీల, అంటే 5 అధ్యాయాలు మాత్రం ఉంది. ఇప్పుడు ఇందులో మిగతా 330 అధ్యాయాల గురించి చర్చించుకోరు, కానీ ఈ 5 అధ్యాయాల గురించి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. అందుకనే భగవంతుడి మాధుర్య లీలను, భగవంతుడి రాసలీలను ఇవన్నీ అర్థం చేసుకునే కన్నా ముందు భగవంతుడి యొక్క సృష్టి లీలను బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే భాగవతం మొదటి నుంచి చదువుకుంటూ రావాలి. ఫస్ట్ క్యాంటో నుంచి చదువుకుంటూ వస్తే అప్పుడు మీరు 10th క్యాంటో వచ్చే వరకు సరిగ్గా అర్థమైతే వరకు మీరు అర్థం చేసుకుంటారు కృష్ణుడి యొక్క స్థానం ఏంటనేది. అప్పుడు మీరు ఇలా తప్పుగా అర్థం చేసుకోవాలన్నమాట కృష్ణుడి గురించి. ఎలాగైతే మీకు ఇప్పుడు కృష్ణుడి ఈ విషయాన్ని ఈజీగా అర్థం చేసుకున్నారు కదా, కృష్ణుడి దగ్గర 9 లక్షల ఆవులు ఉన్నాయి, అతనికి ఏమి దొంగతనం చేయడానికి ఏం అవసరం? సో అయినా అతను దొంగతనం చేస్తున్నాడు అంటే అది ఏదో జస్ట్ తినడానికి కాదు, మక్కన్ అదేమంటాం వెన్న తినడానికి కాదు, కానీ ఇంకో వేరే ఏదో విశేషమైన కార్యం ఉంది, భక్తులతో ఆదాన ప్రదానం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అనమాట, గోపికలకు కూడా భగవంతుడితో నృత్యం చేయాలని ఉంది. సో భగవంతుడితో మాధుర్య రసలో వాళ్ళకి భగవంతుడికి సేవ చేయాలని ఉంది. సో భగవంతుడు ఏంటంటే భక్తులు ఎలా భగవంతుడిని సేవించుకోవాలో భగవంతుడు అలాగే వారి యొక్క కోరిక అనుసారంగా భగవంతుడు వాళ్ళని శుద్ధం కూడా చేస్తారు, వాళ్ళ దాని ప్రకారం ఆదరణ ప్రదానం చేస్తారు భగవంతుడు. సో నెక్స్ట్ వెళ్దామంట స్టోరీలో ముందుకి. 134 శ్లోక. క్షీరలనా సుఖే తుమి కరహ భక్షణే తోమ సమ భాగ్యవాన్ నాహి త్రిభువనే. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట, ఆ ప్రీస్ట్ అదే పూజారి, ఎవరైతే గోపీనాథ్ పూజారి ఉన్నాడో
ఎవరు ఆ మాధవేంద్రపురి ఎవరు మీ అంత భాగ్యవంతుడు ఎవడు లేడు. క్షీరలాన సుఖే తుమి కరణ భక్షణే. ఇదొక పాయసాన్ని నువ్వు క్షీరం తీసుకొని దీన్ని స్వీకరించు. ఇక్కడ 3 లోకాల్లో ఇంతకన్నా భాగ్యవంతుడు ఎవరు లేరు, దీన్ని ఆస్వాదించు ఈ క్షీర్ని అని చెప్తున్నారు అనమాట. ఇలా అరుస్తున్నారు. పూజారి ఇంకా దొరకలేదు, ఆయనకి కనిపించలేదు మాధవేంద్రపురి, కానీ ప్రతి దగ్గర వెళ్ళి అరుస్తున్నాడు, భగవంతుడు మీకోసం క్షీర్ దొంగలించాడు, ఎవరది, రండి తీసుకోండి, 3 లోకాల్లో మీకన్నా గొప్ప భాగవంతులు ఎవరు లేరు, భగవంతుడు మీకోసం క్షీర్ దొంగలించాడు అని. సో ఇదన్నమాట భగవంతుడు ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ ప్రభుపాదులు వారు చూసారు, ఆయన రాశారు, thus even the Lord's criminal activities make his devotee the most fortunate person. భగవంతుడు ఈ కార్యాల ద్వారా భక్తులు భాగ్యవంతులుగా మారిపోతున్నారు. సో అందుకనే భగవంతుడు ఏం చేసినా సరే అది కరెక్ట్, మంచిదే భక్తుడికి. అందుకని ఎప్పుడైనా భగవంతుడు ఆయన ఎప్పుడు తప్పు చేయడు, ఇంకా ఆయన ఎప్పుడు ఏది చేసినా కరెక్టే, మంచిదే అని. మనకి అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో భగవంతుడు మనకు మనకు ఆయన చేసేది మంచిదే, ఇంకా అన్ని కూడా ఆధ్యాత్మికమైన చేసేవన్నీ ఈ భౌతిక ప్రపంచానికి అతీతం. సో మనం భౌతిక దృష్టికోణంతో కానీ భౌతిక నియమాలు నిబంధనల ప్రకారం ఆలోచించి చూస్తే అది కరెక్ట్ కాదన్నమాట. భగవంతుడి కార్యాలని ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, ఇలా ప్రతి ఒక్కరూ భౌతిక స్థాయిలో ఉన్న భౌతికవాదులు ఈ భగవంతుడి లీలని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఎవరు అర్థం చేసుకోగలరు భగవంతుడి లీలని? భక్తుడు మాత్రమే. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో ఇలా భక్తి, అవ్యభిచారిన భక్తి అంటే ఏమాత్రం సంపూర్ణంగా నిష్ఠతో ఎవరైతే సంపూర్ణంగా భక్తి చేసుకుంటారో, భక్తి యోగేన సేవతే, ఈ భక్తి యోగలో సేవ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ 3 గుణాలకు అతీతంగా ఉండగలరు. బ్రహ్మ భూయాయ కల్పతే, బ్రహ్మ స్థాయికి రాగలరు, వాళ్ళే అర్థం చేసుకోగలరు భగవంతుని కూడా. సో ఒకవేళ అలా కాకుండా ఎవరైతే భౌతిక స్థిరంలో ఉండి భౌతికవాదులు ఉంటారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇలాంటి భగవంతుడి అంటే కృష్ణుడి లీలలు అర్థం కావు. అలాంటి వారికి ఏంటంటే మరి హరే కృష్ణ మహామంత్రం జపించమని చెప్పడం చాలా మంచిది. సో వాళ్ళు అలా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి మెల్లిమెల్లిగా భగవంతుడి దివ్యత్వాన్ని, భగవంతుడి దివ్య లీలల్ని అర్థం చేసుకునే స్థాయికి వాళ్ళు చేరుకోగలరు. సో ఇదన్నమాట మెయిన్ పాయింట్. అందుకే మనం ఎవరికైనా ఫస్ట్ మనం ప్రచారం చేసినప్పుడు కూడా డైరెక్ట్ గా మనం కృష్ణుడి లీలలు చెప్పుకుంటూ కూర్చోం. ముందు మనం ఏంటంటే బేసిక్ ఫిలాసఫీ చెప్తాము, నువ్వు ఆత్మ, నువ్వు శరీరం కాదు, సో మన జీవిత లక్ష్యం ఏంటి, మనం భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకోవాలి, సో మనం శుద్ధం అవ్వాలి, మనకు అనర్థాలు ఉన్నాయి, శుద్ధం అవ్వడానికి భగవత్ ప్రేమ పొందడానికి మనము అర్థం చేసుకోవడానికి మనం ముందు హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి, ఇది యుగ ధర్మం. సో ఇది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో అందుకే మనం ఫస్ట్ హరే కృష్ణ మహామంత్రం జపిస్తే మెల్లిమెల్లిగా బాగా జపం చేసిన తర్వాత కొంత సమయం తర్వాత మీకు మెల్లిమెల్లిగా భగవంతుడి లీలలు అర్థం అవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా ఈ పూజారి చెప్పడం విని ఎతశుని పూరి గోషాని పరిచయ దిలా శిరదియ పూజారి తారే దండవత హైలా. సో ఈ ఇన్విటేషన్, ఈ ఆహ్వానం విని వెంటనే మాధవేంద్రపురి పూరి గోషాని మాధవేంద్రపురి పరిచయం ఇచ్చాడంట. నేనే ఆ మాధవేంద్రపురిని, ఎవరి గురించి అయితే నువ్వు పిలుస్తున్నావు అరుస్తున్నావు అది నేనే అని ముందుకొచ్చాడంట మాధవేంద్రపురి. సో వెంటనే ఆ పూజారి ఆ చేతిలో ఉన్న క్షీరపాత్రని ఖీర్ని ఆయన చేతిలో పెట్టేశారు. మాధవేంద్రపురి చేతిలో పెట్టేసి ఆయనకు దండవ ప్రణామాలు అర్పించుకున్నారు. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు రాస్తున్నారు అన్నమాట. చూడండి, ఈయన బ్రాహ్మణ పూజారి గోపీనాథ్, క్షీర్శ్వర్ గోపీనాథ్ యొక్క పూజారి, ఆయన మంచి బ్రాహ్మణుడు. ఆయన కూడా ఇలా సన్యాసిని చూడగానే ఆయన దండోత్సవాలు అర్పించుకున్నాడు. ఆయనకి ఒక బ్రాహ్మణుడు ఒక వైష్ణవుడికి దండోత్సవాలు అర్పించుకుంటున్నాడు వెంటనే. ఎందుకంటే ఆయన చూశాడనమాట, భగవంతుడు ఈయన కోసం క్షీర్ దొంగిలించాడంటే ఎంత మహా గొప్ప భక్తుడు ఈయన. ఎవరైనా సరే ఏ కులమైనా సరే ముందు ఆయన గొప్ప భక్తుడు భగవంతుడికి. వెంటనే బ్రాహ్మణాలు అర్పించుకున్నాడు అనమాట. అందుకనే చైతన్య మహాప్రభు అన్నాడు కదా, కిబ విప్ర కిబ న్యాసి శూద్రకేనాయ్ హే కృష్ణ తత్వవేత్త సే గురు హై. సో ఎవరైతే కృష్ణ తత్వాన్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళే గురువు అవ్వగలరు.
వాళ్ళు ఎవరైనా సరే, బ్రాహ్మణుడే కానివ్వండి, సన్యాసి కానివ్వండి, శూద్రే కానివ్వండి, ఎవరైనా సరే. సో ఈ విధంగా ఇప్పటికే ఈ బ్రాహ్మణుడు కూడా సాధారణమైన వ్యక్తి కాదు. ఎందుకంటే భగవంతుడు ఆయన స్వప్నంలో వచ్చాడు. భగవంతుడు స్వప్నంలో వచ్చి చెప్పడం అంటే అది సాధారణమైన పూజారి కూడా అయి ఉండడు. సో ఆ విధంగా చూస్తే ఒక విధంగా బ్రాహ్మణుడు కూడా ఉన్నత స్థాయిలో భక్తుడు. సో వీళ్ళిద్దరు కూడా ఒక విధంగా చెప్పాలంటే మాధవేంద్రపురి ఇంకా బ్రాహ్మణుడు ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్న భక్తులు అని అర్థం చేసుకోవచ్చు. క్షీరేర వృత్తాంత తారే కహిల పూజారి శుని ప్రేమ విష్ట హైలే శ్రీ మాధవపురి. ఈ క్షీర్ చోర్ ఎలా ఈ క్షీరుని దొంగిలించాడు భగవంతుడు మీకోసం అని వృత్తాంతం అంతా విని అంటే చెప్పారన్నమాట. పూజారి చెప్పాడు. ఇదంతా విని ఆ మాధవేంద్రపురి ప్రేమావిషిత హొయిలే, మొత్తం ప్రేమావిషితం అయిపోయాడు అన్నమాట. ప్రేమతో నిండిపోయాడు అన్నమాట, ఉన్మత్తం అయిపోయాడు మాధవేంద్రపురి. ప్రేమ దేకి సేవక కహే హయ విస్మిత కృష్ణయే ఇహార వశ హయతోచిత. ఇటువంటి శుద్ధ ప్రేమ యొక్క ఉన్మత్తమైపోవడంతో ఆయన యొక్క శరీరంలో ఆ మార్పులు చూసి ఆ ప్రేమ, కృష్ణుడి ప్రేమ ఉన్మత్తమైపోయిన మాధవేంద్రపురిలో ఉన్న శరీరాన్ని ఆ మార్పులు చూసి ఆ పూజారికి కూడా ఆశ్చర్యం కలిగిందంట. నాకు అర్థమైపోయింది మాట, ఎందుకు కృష్ణుడు ఈయన కోసం క్షీర్ దొంగిలించాడు. తప్పకుండా సరైన వ్యక్తి కోసమే కృష్ణుడు దొంగిలించాడు, ఈ కార్యం చేశాడు అని అర్థం చేస్తున్నాడంట. సో ఇదన్నమాట, కృష్ణుడిని ఎవరు కంట్రోల్ చేయలేరు, కానీ ఒక భక్తుడు మాత్రం తన భక్తితో ప్రేమతో భగవంతుడిని కూడా నియంత్రించవచ్చు అంట. అవునా? సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము భగవంతుడిని ఇక్కడ మనకు చెప్తారన్నమాట, మనం భగవంతుడిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే నియంత్రించవచ్చు. దానికి మనం ఓన్లీ బుక్కులు చదువుకుంటే సరిపోదు, భగవంతుడికి మనం ప్రాక్టికల్ గా కూడా భక్తి చేసుకోవాలి, భగవంతుడికి విగ్రహారాధన చేసుకోవడం, ఇలా భగవంతుడికి రకరకాలుగా సేవ చేసుకోవడం అనేది కూడా చేసుకోవాలి. ఓన్లీ స్వాధ్యాయం ఒకటే సరిపోదు, అర్చన విధి కూడా ఉండాలి అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు ఇక్కడ. సో ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేస్తే భక్తిని, అప్పుడు అంటే మనకి ఇంకా బాగా భక్తి తత్వం అనేది బాగా అర్థమవుతుంది. లేకపోతే కొంతమంది ఉన్నారు ఓన్లీ పుస్తకాలు చదువుతూ ఉంటారు అనమాట. వాళ్ళు బయట ఈ మన శాస్త్రాల పైన పిహెచ్డీలు కూడా చేస్తూ ఉంటారు అనమాట, డిగ్రీలు సంపాదించేస్తుంటారు. కానీ వాళ్ళు ఇంకా భగవంతుడి భక్తులుగా మారలేదు, కృష్ణుని ఇంకా తప్పుపడుతూ ఉంటారు. చాలా మంది పుస్తకాలు రాస్తుంటారు, చూసారా రచయితలు, కృష్ణుడు ఎలా చేసిందంత తప్పు, ఆయన ఎలా పెద్ద రాజకీయ నేత, లేకపోతే ఇంకా అలాంటివి ఏదో ఇంకా చాలా రకాలుగా నిందించుతూ భగవంతుడి చేసే కార్యాలని తప్పుపడుతూ, ఎందుకంటే వాళ్ళు బాగా చదివేశారు అన్నమాట శాస్త్రాలు చదివి ఈ కంక్లూజన్కి వచ్చారు. అందుకే మనము ఓన్లీ పుస్తకాలు చదువుకోకూడదు. నేను కొంతమంది చూశాను, అన్ఫార్చునేట్లీ వాళ్ళ క్లాసులు బాగా ఇంట్రెస్ట్ అనమాట, అటెండ్ అవుతారు, వాళ్ళకు ఈ స్టోరీస్ వినాలన్నా బుక్స్ చదవాలన్నా చాలా ఇంట్రెస్ట్. కానీ హరే కృష్ణ మహామంత్రం జపం చేయమంటే చేయరు, విగ్రహార్థం వదిలేసేది, హరే కృష్ణ మహామంత్రం జపం కూడా చేయరు. 4 నియమాలు పాటించమంటే అవి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఆ 4 నియమాలు అవన్నీ పాటించడం ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. అది దానికి ఎన్నో సమస్యలు, వాళ్ళకి ఎన్నో కారణాలు ఉంటాయి. మహామంత్రం జపించడానికి ఇంట్రెస్ట్ ఉండదు, 4 నియమాలు పాటించడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ బుక్లు మాత్రం చదివేస్తుంటాం, భగవద్గీత భాగవతం కూడా చదివేస్తుంటాం, నవల చదివినట్టు చదివేసి కంప్లీట్ చేస్తుంటారు బుక్ పేజీలు. సో మాకంతా తెలుసు, మేము భగవద్గీత చదివేస్తాను, మేము భాగవతం చదివేసాను, నేను 18 పురాణాలు చదివేసాను, అన్ని ఉపనిషత్తులు చదివేసాను, వేదాలు అన్ని చదివేశారు. కానీ లాస్ట్కి కంక్లూజన్ ఏంటంటే కృష్ణుడిని కూడా తప్పు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఎన్నో చదివేశాను మీకన్నా ఎక్కువ. అందుకని అలాంటి వాళ్ళు ఏం అర్థం చేసుకోలేరు భగవంతుడి గురించి. మనం ఓన్లీ చదవడమే కాదు, ఆచరించాలి కూడా. ఏత బోలి నమస్కరి కరిలా గమన ఆవేశే కరిలా పురి సే క్షీర భక్షణ. ఈ విధంగా ఇక్కడ మాధవేంద్రపురికి ప్రణామాలు అర్పించుకున్న తర్వాత పూజారి వెళ్ళిపోయాడు తిరిగి మందిరానికి. ఇప్పుడు మొత్తం ప్రేమావేశంలో మాధవేంద్రపురి ఏ క్షీర్ అయితే భగవంతుడు ఆయన కోసం దొంగిలించి ఇచ్చాడో వెంటనే ఆ క్షీర్ని తినేశాడంట. పాత్ర ప్రక్షాళన కోరి ఖండ ఖండ ఖైలా బహిరే బాషే బాంది సే ఠికారి రఖిలా. సో
ఇక్కడ ఏం చేశారు, దీని తర్వాత పాత్ర పక్షాలు అంటే క్లీన్ చేసేసారు. ఆ పాత్రలో ఉన్న మొత్తం స్వీట్ అంతా తినేసి, మట్టి పాత్ర కదా, ఆ మట్టి పాత్రని మొత్తం క్లీన్ చేసేసి, దీని తర్వాత ఖండకాయలు అంటే మొత్తం దాన్ని మొత్తము ముక్కలు చేసేసారనమాట మట్టి పాత్రని. ఆ ముక్కలు చేసేసి దాన్ని ఆయన ఒక వస్త్రం, బహిర వస్త్రం అంటే ఏదో ఉత్తరీయో ఏదైతే ఆయన క్లాత్ వేసుకున్నాడో ఆ వస్త్రంలో ఒక మూలన పెట్టి దాన్ని ఒక కట్టేశారనమాట. దాన్ని సేటి కరిరకిల దాన్ని బాగా జాగ్రత్తగా పెట్టుకున్నానండి ఆ మట్టి పాత్రని. ప్రతిదిన ఏక ఖాని కరిన భక్షణ కాయలే ప్రేమావేశ అద్భుత కథన. ప్రతిదిన అంటే ప్రతి దినము ఏకకాని అంటే ఒక కణం, అంటే ఇప్పుడు అన్ని ముక్కలు చేసుకున్నాడు కదా, చిన్న ముక్కలు చేశారు కదా మట్టి పాత్రని, ఒక్కొక్క చిన్న ముక్క ఆ మట్టి పాత్రది ప్రతిరోజు ఒక చిన్న ముక్క తినేసి ప్రేమావేశభూతం అయిపోయేవారు అనమాట. సో ఇటువంటి అద్భుతమైన కథనాలు ఉన్నాయి మాధవేంద్రపురి గురించి అని చెప్తున్నారు. ఠాకూర మోరే క్షీరదిలా లోక సభ శుని దినే లోక భిడ హవే మోర ప్రతిష్ట జాని. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. చూడండి ఇక్కడ ఏం రాస్తున్నారంటే, బీడ్ హో జాయేగా. బీడ్ మనకు తెలియదు అక్కడ ఏమంటారు, ఇక్కడ బెంగాల్ అంటే బీడ్ అంటే చాలా క్రౌడెడ్ అనమాట, చాలా జనాలు వచ్చేస్తారు. ఒకవేళ ఈ విధంగా ఇక్కడ గ్రామ ప్రజలకు తెలిసిపోయింది అనుకోండి, భగవంతుడు నా కోసం ఒక క్షీర్ పాత్రని దొంగిలించాడు అని తెలిసిపోతే, ఇంకా రేపు పొద్దున అవగానే, ఇప్పుడు ఇంకా అర్ధరాత్రి నడుస్తుంది కదా, పొద్దు తెల్లవారుజాము అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ గ్రామవాసులు అందరూ గుంపులు వచ్చేస్తారు నన్ను ఈ కథ తెలిసి నన్ను చూడ్డానికి. తద్వారా ఇంకా ఇది ఏంటంటే మోర ప్రతిష్టార జాని, నేను ఇప్పుడు ఎంత గొప్ప భక్తునో అనుకొని నన్ను చూడ్డానికి ఎంతో మంది వస్తారు. కనుక మామూలుగా ఒక నార్మల్ వ్యక్తి అయితే ఏం చేస్తాడు, వెయిట్ చేస్తాడు. రేపు అందరికి తెలిసిపోతుంది ఎంతో గొప్ప భక్తుల్లో, మొత్తం ప్రపంచానికే తెలిసిపోతుంది. అక్కడే ఉండి కూర్చొని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. కానీ మాధవేంద్రపురి ఏం చేస్తారు తెలుసా, అర్ధరాత్రి సేయి భయే రాత్రి శేషే చరిల శ్రీపురి సేయి ఖానే గోపీనాథే దండవత కరి. చూడండి మీరు, భగవంతుడు గోపీనాథ్కి ఇక్కడ మాధవేంద్రపురి దొంగలిస్తే ఆయన ఇప్పుడు గోపీనాథ్ దర్శనం చేసుకోవడానికి కూడా పోవట్లేదు పొద్దున, దానికోసం కూడా వెయిట్ చేయట్లేదు. ఎందుకు, అక్కడ ఇప్పుడు ఒక క్షణం ఉన్నా కానీ ఇప్పుడు వెళ్ళిగా పొద్దున ఏంటంటే అందరూ వచ్చేస్తారు, గుంపు కూడేస్తారు, అందరు నిన్ను గుణగానం చేస్తారు, ఈయన ప్రతిష్ట ఇంకా పెంచేస్తారు. సో ఇంకా ఈయన ఖ్యాతి పెరిగిపోతుంది. అది ఆయనకి ఇష్టం లేదు. భయే సేయి భయే, ఆ భయానికి రాత్రి శేషే చలిల శ్రీపూరిలా. సో వెంటనే రాత్రి పూర్తవక ముందే మొత్తం పూరి నుంచి మాధవేంద్రపురి అక్కడ నుంచి బయలుదేరిపోయారంట. సేయికానే అక్కడి నుంచి ఆయన భగవంతుడు గోపీనాథుడికి దండోత్సవం అర్పించుకొని వెళ్ళిపోయాడంట రిమన గ్రామాన్ని వదిలేసి. అయినా కానీ ఈ విషయం ఈయన చేరుకునే కన్నా ముందే జగన్నాథ్పురికి ఈ కథ, ఈ స్టోరీ అంతా చేరుకుంటుంది, అందరికి తెలిసిపోతుంది ఈయన ఎంత గొప్ప భక్తుడు. చలి చలి ఐలాపురి శ్రీనిలాచల జగన్నాథ దేకి హైల ప్రేమేత విహ్వల. ఇప్పుడు ఇలా నడుచుకుంటూ ఫైనల్ గా మాధవేంద్రపురి జగన్నాథ్పురికి వచ్చేసారంట. వచ్చేసి అక్కడ నీలాచల్కి చేరుకున్న తర్వాత అక్కడ భగవంతుడు జగన్నాథుని దర్శించుకొని ప్రేమ ఆవేశితం, మళ్ళీ ప్రేమలో విఫలమైపోయాడు. లవింగ్ ఎక్స్టసీ, వెంట్ ఇంటూ లవింగ్ ఎక్స్టసీ. ప్రేమావేశే ఉటే పడే హాసే నాచే గాయ జగన్నాథ దర్శనే మహా సుఖ పాయ్. ఈ ప్రేమావేశంలో ఆయన ఉటే అంటే లెగుస్తున్నాడు, పడిపోతున్నాడు, నవ్వుతున్నాడు, నాట్యం చేస్తున్నాడు, నృత్యం చేస్తున్నాడు, జగన్నాథుని దర్శించుకొని ఎంతో సుఖాన్ని అనుభూతిని చెందాడు. సో ఇదనమాట. మేబీ మనం అలా వెళ్తే అంతగా మనం చేయలేము న్యాచురల్గా, ఎందుకంటే మనకి ఇంకా అంత ప్రేమ జాగ్రత్త అవ్వలేదు. కానీ మరి ఇవన్నీ చూసి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఇదే గొప్పతనం, అంటే భక్తుల మెయిన్లీ శుద్ధ భక్తుల యొక్క జీవన చరిత్రల ద్వారా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మీరు ఏ గొప్ప భక్తుల్లో చూడండి, వాళ్ళు భగవంతుడి నామం, భగవంతుడి రూపం దర్శించుకున్న, భగవంతుడి నామం జపించిన, ఈ విధంగా వాళ్ళు ఉన్మత్తంలోకి చేరుకుంటారు. అంటే ఇందులో ఎంతో ఆనందం ఉంది, మనం ఇంకా ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం.
కనీసం మనకి ఈ యొక్క అందరి ఏ శుద్ధ భక్తులు అయినా చూడండి, మన సాంప్రదాయం కాదు, వేరే సాంప్రదాయాలు కూడా చూడండి, ఇది కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విషయం, ఇందులో అసలైన ఆనందం ఉంది, లేకపోతే ఇంతమంది శుద్ధ భక్తులు అందరూ ఇలాంటి ఆనందాన్ని ఎలా ఆస్వాదించగలుగుతున్నారు? మనం ఈరోజు ఆస్వాదించలేకపోతున్నాం, ఎందుకంటే ఇంకా మనం అనర్థాలతో కూడుకొని ఉన్నాం, మనకు సమయం పడుతుంది. కానీ మనకి ఇదే అసలైన లక్ష్యం అనే విషయాన్ని మనము ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి, మన నమ్మకాన్ని ఇంకా దృఢపరచుకోవడానికి ఈ శుద్ధ భక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవడం, ఇలా సెంటెన్స్ బై సెంటెన్స్ చదివితేనే మీకు విషయాలు, ఈ సూక్ష్మమైన విషయాల్ని మీరు గ్రహించగలరు. లేకపోతే ఒక స్టోరీ 10 నిమిషాలు చెప్పేస్తాం అనుకోండి, కీర్చోడు గోపినాథ్ది, భగవంతుడు మాధవేంద్ర కోసం కీర్తనలు ఇచ్చాడు, అంతే కీర్చోడు గోపినాథ్ స్టోరీ. అంటే అందులో మనం నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడం చాలా తక్కువ ఉంటుంది. మాధవపురి శ్రీపాదాయిల లోకే హైల ఖ్యాతి, సబ లోక సితారే కరే బహు భక్తి. సో ఈ విధంగా మాధవేంద్రపురి జగన్నాథ్పురికి రాగానే జనాలకు అందరికి అర్థమైపోయింది, ఈయన ఎంత గొప్ప భక్తుడో, ఈయన కోసం భగవంతుడు కీర్చోరి చేశాడని. అందుకని ఇప్పుడు గుంపుల్లో ప్రజలు అక్కడికి వచ్చేసి ఆయన ప్రణామాలు అర్పించుకుంటున్నారు, ఆయన యొక్క గొప్ప భక్తికి చూసి మెచ్చి. సో నెక్స్ట్ శ్లోకం 146. ప్రతిష్ఠార స్వభావయై జగతే విదిత, ఏన వాంఛేతార హే విధాత నిర్మిత. సో ఆయన వద్దనుకున్నా కానీ ఖ్యాతి, ఇప్పుడు ఆయన భగవంతుడు అంటే భగవత్ దైవం తలుచుకుంది కనుక అతను వద్దనుకున్నా కానీ ఆయనకు ఖ్యాతి ఆయన వెంటబడుతుంది. సో ఇటువంటి భక్తుల యొక్క ఖ్యాతి భగవంతుడు పెంచుతాడనమాట, ఆయన భక్తులు వద్దనుకున్నా కానీ. ఈ విధంగా ఆయన ఖ్యాతి సంపూర్ణ విశ్వం అంతా వ్యాపించిపోయిందంట, అంటే భక్తుల యొక్క ఖ్యాతి, అంతే కదా. చూడండి, ఈరోజు నిజంగా చెప్పాలంటే మాధవేంద్రపురి ఎప్పుడు 500 సంవత్సరాల కన్నా ముందు, ఎందుకంటే ఇది చైతన్య మహాప్రభు ఈ స్టోరీ చెప్తున్నాడు నిత్యానంద ప్రభు ఇంకా మిగతా పార్షదులకి. అంటే ఇది చైతన్య మహాప్రభు గురువు యొక్క గురువు, అంటే ఇంకా చైతన్య మహాప్రభు కన్నా ఒక 100 సంవత్సరాల ముందే, ఇంకా 50 సంవత్సరాల ముందు కనీసం జరిగి ఉంటుంది స్టోరీ. అంటే 500-600 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ మాధవేంద్రపురి గురించి ఈరోజు కూడా మనమే కాదు, విశ్వవ్యాప్తంగా, ఇప్పుడు ఇస్కాన్ మొత్తం విశ్వవ్యాప్తంగా ఉంటారు, విశ్వవ్యాప్తంగా పృథ్వీలో ఉన్న నలుమూలలో జనాలు మాధవేంద్రపురి గురించి ఈ రోజు కూడా గుణగానం చేస్తున్నారు, ఇంకా ముందు కూడా చేస్తూనే ఉంటారు. చూసారా, ఇది భగవంతుడు భక్తుల యొక్క ఖ్యాతి, భగవంతుడి కృప ద్వారా. ప్రతిష్ఠార భయపూరి గెలపలాన, కృష్ణ ప్రేమే ప్రతిష్ట చలే సంగే గదాన. సో ఈ ప్రతిష్ట, ఇలాంటి ప్రతిష్ట దొరుకుతుందని దీనికి భయపడే మాధవేంద్రపురి యమునా నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసాడు. కానీ ఈ ప్రతిష్ట భగవంతుడి ప్రేమ ద్వారా వచ్చే ఈ ప్రతిష్ట ఎంత ఉన్నతమైందంటే, అంటే ఎటువంటిదంటే భక్తుడు ఎక్కడికి వెళ్తే ప్రతిష్ట భక్తుడి వెనకాలే వెళ్ళిపోతుందంట. సో ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు చెప్తారు అన్నమాట, ఇలా భక్తులకు కూడా చాలా ప్రతిష్ట ప్రఖ్యాతి దక్కుతుంది. ఇంకా కొంతమంది భౌతిక జగత్తులో ఉండే వ్యక్తులు కానీ కొంతమంది మనుషులు ఈ ఖ్యాతిని చూసి వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట, ఎంతో అసూయ, అటువంటి భక్తుల పైన అసూయ పడతారు. మొత్తం అందరూ వాళ్ళని మెచ్చుకుంటున్నారు, ఈయన మాత్రం హృదయంలో ఇంత ఖ్యాత ఈ భక్తుడికి ఎందుకు, ఇంతమంది ఎందుకు ఈయన మెచ్చుకుంటున్నారు, అలా లోపల కుంగిపోతూ ఉంటారు అన్నమాట కొంతమంది వ్యక్తులు. సో ఇక్కడ ఇటువంటి ఖ్యాతి దక్కాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చూసారు, ఇక్కడ మాధవేంద్రపురి ఇంత ఖ్యాతి అనేది దక్కినా కానీ, ప్రతిష్ట దక్కినా ఆయన వద్దనుకుంటున్నాడు. అలా వద్దనుకున్న కొద్ది ఇంకా ఆయన్ని ఏంటంటే ప్రజలు ఆయన నమ్రత భావన భక్తిని చూసి ఇంకా ఆయన ఖ్యాతి ఇంకా పెరిగిపోతుందని. సో ఇక్కడ ప్రభుపాల్ గారు ఒక పాయింట్ రాస్తున్నారు, కొంతమంది ఏంటంటే సహజీయ అంటారు వీళ్ళు ఏంటంటే పెద్ద మహాభక్తులుగా వాళ్ళు బాగా యాక్టింగ్ చేస్తారు అన్నమాట, నటన చేస్తారు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదో ప్రతిష్ట ఏం అవసరం లేనట్టుగా యాక్టింగ్ చేస్తారు, ఏదో వాళ్ళ నమ్రత మంచి భక్తులుగా శుద్ధ భక్తులుగా నటిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే వీళ్ళందరూ సరైన భక్తులు కాదు,
వీళ్ళని సహజీ అంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు కొన్ని ధామాల్లో, కొన్ని చోట్ల. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ దగ్గర కూడా ఒకసారి అలా జరిగింది. హరిదాస్ ఠాకూర్ పాస్ట్ టైంలో కూడా ఒకసారి ఇలా హరిదాస్ ఠాకూర్ మొత్తం ఉన్మత్తం అయిపోయి ఆయన నృత్యం చేయడం, మొత్తం అష్టసాత్విక వికారాలు కనిపించి చాలా మందికి అర్థమైపోయింది ఈయన మహాభక్తుడు. ముందు నుంచే తెలుసు హరిదాస్ ఠాకూర్ గొప్ప భక్తుడు అని. ఇలాంటి ఒకసారి అయినట్టు అందరూ ఆయన్ని అందరూ సమానపూర్వకంగా గౌరవిస్తుంటే ఆయన గురించి గొప్పగా అనుకుంటారు, ఎంత గొప్ప భక్తుడు, ఎంత మొత్తం అష్టశాస్త్ర వికారాలు శుద్ధ భక్తుడు అని. ఒకతను అనుకున్నాడు అనమాట, అరే ఇలా యాక్టింగ్ నేను చేయగలను, ఇలా చేస్తే నాకు కూడా చాలా మంది నన్ను కూడా గొప్ప భక్తుడు అనుకుంటారు అని ఒకతను యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలాగే అంటే అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడనమాట, కర్ర తీసుకొచ్చి కొట్టాడు అనమాట, కొట్టి పారిపోయాడు లేచి. సో ఎందుకంటే అతను యాక్టింగ్ చేస్తున్నాడని ప్రజలకు అర్థమైపోయింది కొంతమంది. సో అన్నమాట. సో ఇలా కొంతమంది యాక్టింగ్ చేస్తూ ఉంటారు, పేరు ప్రతిష్ట సంపాదించుకున్నారు. యద్యపి ఉద్వేగ హైల పాలితే పలాయితే మన ఠాకురేర చందన సాధన హైల భండన. సో మాధవేంద్రపురి ఇంకా జగన్నాథ్పురి కూడా నుంచి బయలుదేరాలనుకున్నారు. భగవంతుడిని అయితే దర్శించుకున్నారు. ఇక్కడేమో ప్రజలందరినీ నేను గొప్ప భక్తుడు అని బాగా ప్రశంసిస్తున్నారు. సో అందుకనే అతను అనుకున్నాడు, నాకేమో ఇప్పుడు నేను వచ్చిన కార్యం ఏంటంటే ఇక్కడ నుంచి నాకు చందనం తీసుకుని వెళ్ళాలి నేను నా గోపాలుడి కోసం, ఆయన కోసం వచ్చాను. మరి దీనివల్ల అదైతే మరి ఆ కార్యం నిలిచిపోకూడదు అని అనుకుంటున్నాను. వెంటనే నేను చందనం తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి అని ఆలోచిస్తున్నాను. జగన్నాథేర సేవకాయత యతేక మహాంత సభాకే కహిలపురి గోపాల వృత్తాంత. సో మాధవేంద్రపురి ఏం చేస్తారంటే జగన్నాథుడి సేవకుల దగ్గరికి వెళ్ళి, అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నన్ను ఎవరు పంపించారు, గోపాలుడు ఎందుకు పంపించాడు, మొత్తం వృత్తాంతం అంతా వర్ణించారంట. ఇలా చెప్తున్నారు అనమాట. గోపాలుడు అడిగాడు, గోపాల చందన మాగే శుని భక్తగణ ఆనందే చందన లాగే కరిలయాతన. సో ఇలా గోపాలుడికి చందనం కావాలి అని విన్న తర్వాత అక్కడ ఉన్న భక్తులందరూ ఎంతో ఆనందంతో చందనాన్ని ఎక్కడైతే దొరుకుతుందో దాన్ని అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారంట. కరిలయతన ప్రయత్న. రాజపాత్ర సనే యార పరిచయ తారే మాగి కర్పూర చందన కరిల సంచయ. సో ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నారంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ని కలవాల్సి వచ్చిందంట. ఈ చందనము కర్పూరం పొందడానికి గవర్నమెంట్ ఆఫీసర్ల సహాయం కావాల్సి వచ్చిందంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో అప్పుడు ఉండేవన్నమాట. సో ఇవన్నీ కూడా జగన్నాథుడికి కూడా ఉపయోగించేవారు చందనం కర్పూరము. సో జగన్నాథుడికి కూడా ఈ సమయంలో రాస్తారనమాట చందనం మొత్తం శరీరానికి చల్లగా ఉండడానికి. అందుకే మనం చూస్తాం మామూలుగా మన ఇస్కాన్ మందిరాలు జగన్నాథుడికి కృష్ణుడికి చందన లేపం అంతా పెడతారు మొత్తం శరీరానికి. సో అందుకనే ఈ ఐటమ్స్ కనుక ఇవన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేవన్నమాట అప్పుడు కూడా. అందుకే నీకు తీసుకొని వెళ్ళాలంటే ఎవరికైనా కావాలంటే గవర్నమెంట్ పర్మిషన్, గవర్నమెంట్ శాంక్షన్ అది కావాలన్నమాట. అందుకనే వాళ్ళందరూ కూడా ఇలా దీన్ని ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసులో అధికారులు ఉంటారో వాళ్ళని కలవాల్సి వచ్చింది ప్రభుపాల్ వారు రాస్తున్నారు. ఏక విప్ర ఏక సేవక చందన వహితే పూరి గోషాని సంగే దిల సంబాల సహితే. సో దీని తర్వాత ఇలా వాళ్ళన్ని గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని చందము కర్పూరం అంతా అరేంజ్ చేశారంట. అరేంజ్ చేయడమే కాకుండా ఒక బ్రాహ్మణుడిని, ఒక సేవకుడిని కూడా మాధవేంద్రపురితో పాటు ఇచ్చి పంపిస్తున్నారు. ఎందుకంటే చాలా చందనం అనమాట. ఇవన్నీ తీసుకువెళ్ళడానికి దారిలో కొన్ని ఖర్చులకి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి పంపిస్తున్నారు. ఘాటి ధాని షడైతే రజ పాత్ర ద్వారే రాజలేఖ కరి దిల పురి ఘోషానిర కరి. ఈ విధంగా మధ్యలో ట్యాక్స్ కలెక్టర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా ట్యాక్స్ కలెక్టర్లు కూడా సరైన కాగితాలు చూపించాలి గవర్నమెంట్ నుంచి. అప్పుడే వాళ్ళు అలౌ చేస్తారు, పోవడానికి సమ్మతిస్తారు. ఒక గ్రామం నుంచి కూడా ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే ఒరిస్సా జగన్నాథ్పూర్ నుంచి తీసుకొని పైన ఉత్తరప్రదేశ్ బృందావనంలో దగ్గర గోవర్ధనం వరకు వెళ్ళాలి. అక్కడ వరకు ఎన్నో రాజ్యాలు దాటి వెళ్ళాల్సి వస్తుంది. చలిన మాధవపురి చందనలాన
కాట దినేర్ మునాతే ఉత్తరిలగియా. సో మాధవేంద్రపురి ఇలా బృందావనానికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ మొత్తం చందనం ఇదంతా కూడా తీసుకొని బయలుదేరుతున్నారు. కానీ కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని దినాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చేరుకున్నారు అక్కడికి. మళ్ళీ తిరిగి దారిలో మళ్ళీ పడుతుంది కదా ప్లేసు యమున. మళ్ళీ గోపీనాథ్ మందిరాన్ని చేరుకున్నారు. అక్కడ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ గోపీనాథ్ని దర్శనం చేసుకుంటారు. గోపీనాథ చరణే కైల బహు నమస్కార్, ప్రేమ వేషే నృత్య గీత కరిల ఆపార్. సో మాధవేంద్రపురి అలా ఆ విధంగా గోపీనాథ్ మందిరానికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకొని ఆ యొక్క భగవంతుడికి ప్రణామాలు అర్పించుకొని ప్రేమలో ఉన్మత్తంలో నృత్యం, గానం, కీర్తనం చేశారంట నిరంతరంగా అక్కడ. ఈ విధంగా సో నెక్స్ట్ 156 నా యా. पूरी देखी सेवक सब सम्मान करिला, क्षीर प्रसाद दिय तारे भिक्षा कराइला. ఈ విధంగా గోపీనాథ్ పూజారి మాధవేంద్రపురి మళ్ళీ వచ్చాడు అనే విషయాన్ని చూసి వెంటనే అందరూ ఆయన ప్రణామాలు అర్పించుకొని ఆయనకు మళ్ళీ ఈసారి వెంటనే పూజారి స్వయంగా వచ్చి ఆయనకి ఈ క్షీర్, ఒక స్వీట్ రైస్ ఖీర్ని పాత్రని అమృతకిల్ని ఇచ్చారన్నమాట తినడానికి. శ్రీ రాత్రే దేవాలయే కరిల శయన, శేషరాత్రి హైలే పూరి దేకిల స్వప్న. చూసారా, చాలా సింపుల్ గా ఉంది బెంగాలీ. ఈ శ్లోకం చాలా మీకు ఈజీగా అర్థమైపోతుంది చదివితే. శ్రీ రాత్రి, అదే రోజు రాత్రి, దేవాలయ ప్రాంగణంలో ఆయన కరిలే శయన, శయనిస్తున్నారు పడుకున్నప్పుడు. శేషరాత్రి, రాత్రి మూర్తయ్యే కన్నా ముందే, అంటే తెల్లారజామున కొంచెం ముందు. హైలే పూరిల దేకిల స్వప్న, పూరి మాధవేంద్ర పూరి స్వప్నంలో చూశారంట. ఏం చూశారు? మళ్ళీ ఇంకో స్వప్నం. ఇది ఎన్నోసారి అండి? మూడోసారి అన్నమాట. మొదటిసారి స్వప్నం వచ్చింది, అప్పుడు ఆయన అక్కడ గోపాల్ ఎక్కడున్నానో పుంజ లోపల చూపించాడు. రెండోసారి స్వప్నం వచ్చినప్పుడు నాకు చందనం తీసుకురామని పంపించాడు. ఇప్పుడు మూడోసారి స్వప్నం వస్తుంది, మళ్ళీ గోపాల్ వచ్చాడు. గోపాల సియ కహే శునో హే మాధవ, కర్పూర చందన ఆమి పాయిలా మస్సవ. ఓ మాధవేంద్రపురి, సరిగ్గా విను, నాకు కావాల్సిన కర్పూర చందనం ఇక్కడ లభించేసింది అని చెప్పేశాడు గోపాలుడు. మరి ఇంకేం చెప్తున్నారు? కర్పూర సహిత ఘాసి ఏ సబ చందన, గోపీనాథేర అంగే నిత్య కరహలేపన. ఈ కర్పూరంతో కలిసి ఈ చందనాన్ని బాగా కసి అంటే బాగా నూరి ఆ చందనం పేస్ట్ ని గోపీనాథేర అంగే నిత్య కరహలేపన, లేపన అంటే పేస్ట్ అంతా కూడా అప్లై చేయండి. ఓకే. గోపీనాథ हमारा सेय का ही अंग है, यहाँ के चंदन दिले हबे मोर तापक्षय. ఎంత బాగుందంటే శ్లోకం. గోపీనాథ హమార సేయి ఏక హి అంగ హై, నా అంగాలు గోపీనాథుడి యొక్క అంగాలు ఒకటే, అంటే నా శరీరము గోపీనాథుడి శరీరం ఒకటే. ఈ రెండు శరీరాలకి ఏమంతరేమో లేదు, రెండు సమానమే. అందుకనే ఏహాకే చందన దిలే, ఇక్కడ నువ్వు గోపీనాథుడికి కనుక నువ్వు చందనాన్ని తన శరీరానికి పూస్తే, హబే మోర తాపక్షే, నాకు నా శరీరానికి కలిగే తాపం అంటే వేడి, క్షయ అంటే తగ్గిపోతుంది, క్షీణించిపోతుంది, తగ్గిపోతుంది క్షయ. సో చూసారా ఎంత అద్భుతంగా చెప్పారా శ్లోకంలో. యాక్చువల్లీ ఇది ఒక స్టోరీ, ఇంకా దాన్ని కవిత్వం రూపంలో రాశారనమాట మొత్తం. అందుకే ఇది గానం చేయడానికి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ పొరపట్లో కూడా ప్రభుపాదులు వారు రాస్తున్నారు. ఇక్కడ భగవంతుడు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చూశారనమాట, ఈ ముస్లింలు ఉన్నారు చాలా చోట్ల, అప్పటికీ ముస్లిం వాళ్ళు పాలన చేస్తున్నారు. కాబట్టి ఎన్నో రాజ్యాల్లో ముస్లింలు ఉంటారు, వాళ్ళు రకరకాల సమస్యలు సృష్టిస్తారు. ఇలా ఏమైనా విలువైన వస్తువులు తీసుకొని వాళ్ళ రాజ్యం నుంచి వెళ్తుంటే, అందుకనే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా భక్తుడైన మాధవేంద్రపురి ఈ ముస్లింల కారణంగా ఈ మాధవేంద్రపురి
ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గోపాలుడు ఈ విధంగా ఎవరైతే ఎప్పుడు భగవంతుడు అందరికన్నా శ్రేయోభిలాషి భక్తులకి, అందుకనే ఈ విధంగా నువ్వు అక్కడే ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవడం అవసరం లేదు నువ్వు అన్నట్టుగా, అందుకనే అక్కడే నువ్వు ఆ చందనాన్ని కర్పూరాన్ని ఆ గోపినాథ్కి ఆయన శరీరానికి అర్పించే. విధన భావిహ నా కరిహ కిచు మనే విశ్వాస కొరి చందన దేహ అమార వచనే. నువ్వు ఏమాత్రం మొహమాట పడకు, నేను ఏం చెప్తున్నానో ఎలా చెప్తున్నానో నా ఆజ్ఞను శిరసావహించు, నన్ను సంపూర్ణంగా నమ్మి అదే చేయని చెప్పింది. ఇంకా నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇదే పని నువ్వు చేయాల్సింది ఏందో చెప్పేస్తున్నాను నేను. ఏత బోలి గోపాల గేల గోషాని జాగిల గోపీనాథేర సేవక ఘనే ఢాకియా ఆనిల. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎత బోలి ఈ మాత్రం చెప్పి గోపాల గేల, ఇంకా గోపాల్ అంటే భగవంతుడు అదృశ్యమైపోయాడు. దాని తర్వాత గోసాన జాగిల అంటే గోసాని అంటే ఏం లేదు మాధవేంద్రపురిని. ఇక్కడ ఏంటంటే సాధువుల్ని మనం స్వామి అంటాం కదా, ఆ విధంగా ఇక్కడ కొంచెం ఇక్కడ ఏంటంటే గోసాయి అంటారు, గోసాని గోస్వామి. సో గోసాని జాగిల ఆయన జాగృతం అంటే ఇంకా నిద్ర లేచిపోయాడు. గోపీనాథేర సేవక గణే, ఎవరైతే గోపీనాథుని సేవ చేసే పూజారులు ఉంటారు కదా వాళ్ళని ఢాకియా అనిల, వాళ్ళని పిలుచుకొని తీసుకొచ్చారంట. లేకపోతే వాళ్ళని ఢాకియా అనిల అంటే పిలుచుకున్న వాళ్ళు పిలిచారు, వాళ్ళు ముందుకు వచ్చారు. సో అలా పిలిచిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత ప్రభురాజ్ఞ హైలే ఏ కర్పూర చందన గోపీనాథేర అంగే నిత్య కరహలేపన. సో ఇది చందన యాత్ర. ఓకే, సో ప్రభుర ఆజ్ఞ హోయలే, ఇక్కడ గోపాలుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ కర్పూర చందన ఏదైతే నేను తీసుకొని వచ్చాను ఇప్పుడు పూరి నుంచి, గోపీనాథేర అంగే నిత్య కరహలేపన, ఇది గోపీనాథుడి యొక్క అంగాలకి శరీరానికి ఈ చందనపు ఇంకా కర్పూరం యొక్క పేస్ట్ ని రాసి ప్రతిరోజు ఆయన అంగాలకి రాయమని చెప్తారు. సో ఇది నాకు ఆజ్ఞ ఇచ్చారనేసి ఎవరు చెప్తున్నారు? మాధవేంద్రపురి ఇక్కడ గోపీనాథ్ పూజారులకు చెప్తున్నారు. ఇది వినగానే గోపీనాథ్ పూజారులు కూడా ఎంతో ఆనందపడిపోతారు. ఇహాకే చందన దిలే గోపాల హైవే శీతల స్వతంత్ర ఈశ్వర తార ఆజ్ఞ సే ప్రబల్. సో ఇహాకే చందన దిలే, ఇక్కడ చందనం అర్పిస్తే గోపీనాథుడికి గోపాల హోవే శీతల, ఆ చల్లదనం గోపాలుడికి అక్కడ లభిస్తుందంట. ఎలా ఇది సంభవం? స్వతంత్ర ఈశ్వరుడు స్వతంత్రుడు, ఆయన సంపూర్ణంగా శక్తివంతుడు అని ఎలా అనుకుంటే అలా అవుతుంది. తార ఆజ్ఞ సే ప్రభల్, ఆయన ఆజ్ఞ అన్నిటికన్నా శక్తివంతమైంది. సో ఆజ్ఞ ప్రకారం మనం పాటిస్తే అన్ని జరుగుతాయి అంతే. అంటే ఇక్కడ చందనం అర్పిస్తే అక్కడ చల్లదనం గోపాలుడికి దొరుకుతుంది అని ఇక్కడ మనకి మధ్యంతకు చెప్తాను అన్నమాట. గ్రీష్మకాలే గోపీనాథ పరిబే చందన శుని ఆనందిత హొయిరే సేవకే రమణ. ఈ సేవకులు గోపినాథ్ సేవకులు వినగానే ఈ విషయం, అరే గ్రీష్మ ఋతువులో ఇలాంటి సమ్మర్ సీజన్ లో ఇంత ఎండాకాలంలో ఈ సమయంలో చందనాన్ని కనుక గోపినాథుడికి మనం రాయగలిగితే దాని ద్వారా చల్లదనం గోపినాథుడికి తప్పకుండా లభిస్తుంది కనుక వాళ్ళకి ఎంతో ఆనందం వేస్తుంది అనమాట. మీకు తెలుసు అనుకుంటాను, చందనం రాసుకుంటే ఏంటంటే చల్లగా ఉంటుంది శరీరం. హరే కృష్ణ. గణపునామాలు ఏంటో సడన్ గా వెళ్ళిపోయినట్టు అనిపించింది, కట్ అయినట్టు అనిపించింది, మళ్ళీ వచ్చేసింది, నో ప్రాబ్లం. ఓకే, సో మరి మనము నెక్స్ట్ 165 వరకు చూసాం కదా, 166 నుంచి చూడాలి. సో మనము కంటిన్యూ చేద్దామండి. నేను జస్ట్ ఒకసారి అడుగుదాం అనుకున్నాను. 12:22 అయింది, ఇంకా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 11:10కి స్టార్ట్ చేస్తాం. 1 hour 10 minutes లో మనం ఇక్కడ వరకు వచ్చాము. ఎందుకంటున్నానంటే ఇంకా మనకి 213 అంటే ఇంకొక ఆల్మోస్ట్ 50-60 శ్లోకాస్ అలా ఉన్నట్టున్నాయి, 50+ శ్లోకాస్ ఉన్నాయి. మేబీ ఇంకొక 1 hour అలా పట్టొచ్చు. సో నేనేమనుకుంటున్నానంటే ఈరోజే కంప్లీట్ చేస్తే అయిపోతుంది అనుకున్నాను. రేపటి వరకు ఎక్స్టెండ్ చేయడము, లేకపోతే మీరు కావాలనుకుంటే రేపు చేసుకోవచ్చు మనము కంటిన్యూ. ఒక్కసారి నేను ఇది మన బ్యాక్ టు మన డివోటీస్ని అడుగుతున్నాను.
జస్ట్ మీరు చాట్లో రాయగలరండి. మనం ఏం చేద్దామంటారు? మనం ఈరోజు కంప్లీట్ చేద్దామా లేకపోతే రేపు కంటిన్యూ చేద్దామా? మేబీ రేపు కంటిన్యూ చేయడం బెటర్ ఏమో. చాలా శ్లోకాస్ ఉన్నాయి. మేబీ ఫ్యూ శ్లోకాస్ చూసి మనం ఫినిష్ చేద్దాం. మేబీ ఎప్పటి వరకు అంటే సో ఎవరైనా ఎనీథింగ్ మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు. అందరు ఉన్నారు కదా? హరే కృష్ణ. 170 రాశారు పండి వెంకటేశ్వరరావు. అంటే 170 వరకు చేద్దామని ఈరోజు. ఓకే, సో సరే 170 వరకు ఈరోజు చూస్తున్నామంట. అండ్ దెన్ మిగతా శ్లోకాలు మనం రేపు కవర్ చేద్దామంట. ఓకే, సో 166 पूरी कहे यही दुई घसीबे चंदन ఆరజన दुई देहा दिबये वेतन. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ అంటే ఇప్పుడు అసిస్టెంట్లు ఉన్నారు కదా ఇద్దరు, మాధవేంద్రపురితో పాటు వచ్చారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు చందనాన్ని గసివే చందనాన్ని ఏమంటాం, రబ్ చేస్తారంటే చందనం పేస్ట్ తయారు చేస్తారు చందనం నుంచి. సో దీనికి ఈ చందనం పేస్ట్ తయారు చేయడానికి చాలాసేపు మీరు దాన్ని రాయి పైన ఇలా గీయాలి కనుక. సో ఇంకో ఇద్దరు పడతారు. వాళ్ళిద్దరికి కూడా ఇంకో ఇద్దరిని మీరు అరేంజ్ చేయండి. ఇంకో ఇద్దరు అవసరం ఉంటారు. నూరడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చందనం నూరుతారు కదా, సో వీళ్ళిద్దరు నూరుతారు. ఇంకో ఇద్దరిని మీరు అరేంజ్ చేయండి. వాళ్ళకు కూడా నేను శాలరీ అరేంజ్ చేస్తాను, పే చేస్తాను. నేను వాళ్ళకి వేతనాన్ని ఇస్తాను. దీపే ఏ వేతనాన్ని నేను ఇస్తాను, శాలరీ నేను ఇస్తాను. ఏ మత చందన దేయ ప్రత్యహ గైసియ పరాయ సేవక సభ ఆనంద కొరియ. సో ఈ విధంగా ప్రతిరోజు గోపీనాథుడికి చందనం పేస్టు రాయడం ద్వారా, పూయడం ద్వారా అక్కడ గోపీనాథ్ సేవకులందరూ ఎంతో ఆనందంతో నిండిపోయారంట. ప్రత్యహ చందన పరాయ యావత్ హైలాంత తతాయ రహిల పూరి తావత్ పర్యంత. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఈ విధంగా చందన పేస్ట్ని గోపీనాథుడి శరీరానికి మొత్తం చందనం అంతా పూర్తయ్యేంత వరకు ప్రతిరోజు రాశారంట. అప్పటి వరకు మాధవేంద్రపురి అక్కడే వెయిట్ చేస్తూ చూస్తున్నారు, అంత సేవ అంతా బాగా జరుగుతుందా లేదా అని చూస్తూ అక్కడే ఉన్నారు. గ్రీష్మకాల అంతే పునః నీలాచలే గేలా నీలాచలే చతుర్మాస్య ఆనందే రహిల. సో ఇప్పుడు మాధవేంద్రపురి ఆల్మోస్ట్ గ్రీష్మకాలం ముగిసే సమయానికి లేకపోతే ముగిసిన తర్వాత అక్కడ నుంచి జగన్నాథ్పురికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి ఇంకా చతుర్మాస్య, దాని తర్వాత మీకు మామూలుగా మీరు ఇప్పుడు సమ్మర్ తర్వాత మనకి ఇది రథయాత్ర ఉంటుంది, దాని తర్వాత చతుర్మాసం స్టార్ట్ అవుతుంది, అవునా? సో చతుర్మాసం అంతా కూడా అక్కడే ఉన్నాడంట, జగన్నాథ్ పురిలోని. సో ఈ చతుర్మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చాలా మందికి చాలా రకాల కన్ఫ్యూజన్, అవునా? సో ఇక్కడ మనకి ప్రభుపాల్ వారి కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తారు. సో చూడండి, ఇక్కడ మనం లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్దామంట. చతుర్మాస్య మనకి జూన్ జూలై ఆషాఢ మాసంలో మొదలవుతుంది. ఎప్పటి నుంచి అంటే ఏకాదశి రోజు నుంచి, శయన ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంటే ఇది మనకి శుక్లపక్ష కృష్ణపక్ష రెండు ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో వ్యాక్సింగ్ మూన్, వేనింగ్ మూన్ అంటారు. సో శుక్లపక్ష అంటే వ్యాక్సింగ్ అనమాట. వ్యాక్సింగ్ ఫేస్ అంటే చంద్రుడు పెద్దగా అవుతూ ఉంటాడు కదా, అదనమాట. అంటే ఆ ఫేస్ లో మీకు పూర్ణిమ వస్తుంది అలా. సో దీన్ని ఆ శయనేకాదశి ఎప్పుడైతే శుక్లపక్షంలో వచ్చే శయనేకాదశి ఆషాఢ మాసంలో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఏకాదశి. ఇది ఎప్పటి వరకు నడుస్తుందంటే అక్టోబర్ నవంబర్ మాసంలో, కార్తీక మాసంలో ఉన్న ఏకాదశి ఏదైతే మళ్ళీ శుక్లపక్షంలో ఉత్థాన ఏకాదశి వస్తుంది. ఆ ఉత్థాన ఏకాదశి
శుక్లపక్షంలో వచ్చే ఉత్థాన ఏకాదశి కార్తీక మాసం వరకు ఈ చతుర్మాసం కిందకి లెక్క. దీన్ని చతుర్మాసం అంటారు. కానీ కొంతమంది వైష్ణవులు పూర్ణిమ, ఆషాఢ మాసం యొక్క పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ వరకు కూడా జరుపుకుంటారు. దీన్ని కూడా ఈ 4 మాసాలని కూడా చతుర్మాసి అంటారు. ఇదేంటంటే ఇది చంద్రుడి యొక్క కాలమానం ప్రకారం చేస్తారు. ఇంకా కొంతమంది ఏంటంటే సూర్యుడి కాలమానం ప్రకారం శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు చేస్తారు. మీరు ఇలా మొత్తం ముందు మనం ఇప్పుడు 3 రకాల క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. ఒకటి మనము చేసే ఏకాదశి టు ఏకాదశి, అవునా, ఇంకోటి పూర్ణిమ టు పూర్ణిమ, ఇంకొకటి సూర్య కాలమానం ప్రకారం శ్రవణ టు కార్తీక. ఈ మూడిట్లో మీరు ఏదైనా చేసుకోండి, అన్ని చతుర్మాస్యానే. ఇవన్నీ ఈ మాసంలోనే ముఖ్యంగా మీకు మెయిన్ ఏంటంటే వర్షాకాలం అన్నమాట ఇది. సో ఇది వర్షాకాల మాసము. ఇది చతుర్మాసం ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి. ఎవరైనా సరే, అది గృహస్థుడైనా సరే, సన్యాసి అయినా సరే, అందరూ అన్ని ఆశ్రమాల వాళ్ళు చతుర్మాస్య వ్రతాన్ని పాటించాలి. ఈ ముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు చెప్తాను అన్నమాట ప్రభుపాల్ వారి. చతుర్మాసం పాటించడానికి కావాల్సిన ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ తత్వం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, ఈ చతుర్మాస్యంలో ఎందుకు ఇలాంటి వ్రతం మనం ఆచరించాలి, వ్రతం తీసుకోవాలి ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే దేనికి అంటే, ఈ 4 మాసాల్లో అన్న కనీసం కొంచెం మనం ఇంద్రతృప్తి, ఇంద్రియాల్ని భోగించేది కొంచెం తగ్గించుకోవడమే ముఖ్యమైన లక్ష్యం. సో ఎందుకు ఈ వ్రతాలు అంటే ముఖ్యమైన లక్ష్యం ఇది. ఈ లక్ష్యాన్ని మనం మీరు చాలాసార్లు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నారంటే, చాలాసార్లు ఈ లక్ష్యం ఏంటో మర్చిపోతారు జనాలు. ఆ 4 మాసాలు ఏది తినాలి, ఏది తినకూడదు బాగా విశ్లేషణ చేసి ఏవేవి తినొచ్చు, వాటిని ఎంతగా భోగిస్తే ఇప్పుడు మనం భోగించవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు బాగా ఖచ్చితంగా చాలా విశ్లేషణ చేసి, బాగా రీసెర్చ్ చేసి ఏవేవి తినొచ్చో అన్ని వాటిని భోగించడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ అదే వేస్ట్ అన్నమాట. ఇంత చెప్పేది ఏంటంటే, మీరు ఎందుకు ఇవి తినొద్దు అన్నారంటే, సరే కొంచెం ఇంద్రియ తృప్తిని కొంచెం తగ్గించడానికి. సో మీరు దాన్ని ఇవి తినట్లేదు కదా, దీనికి బదులుగా దీన్ని డబల్ వేరే తినాలి అని ఇంకా దాన్ని ఏవేవి తినొచ్చు దాని మీద రీసెర్చ్ చేసి మొత్తం సమయం అంతా వాటి ద్వారా ఇంకా కొత్త వెరైటీస్ ఎలా తయారు చేసుకోవచ్చు, మొత్తం సమయం ధ్యానము అంతా దాని మీదే వెళ్తుంది అనుకోండి, ఇంకా మీరు చతుర్మాసం చేసి కూడా దాని ఉద్దేశం అనేది పూర్తవట్లేదు అనమాట. సో అందుకని ఈ చతుర్మాసం పాటించడం అంత కష్టమైన విషయం కాదని ప్రభుపాల్ గారు చెప్తున్నారు. ఒకసారి చాలా మందికి ప్రశ్నలు, మరి ఏమేమి తినొద్దు, ఎంత, ఇప్పుడు మీరు శాస్త్రాలు, మన హరిభక్తి విలాసు, ఇంకా చాలా పురాణాలు ఉన్నాయి, అందులో ఈ చతుర్మాస వ్రతాన్ని ఎలా పాటించాలనేది దానికి ఎన్నో నియమాలు, ఎన్నో రకాల వ్రతాలు రాశారు. సో మనకు ప్రభుపాల్ గారు చెప్పేది ఏంటంటే, ఇది చాలా కఠినమైనది కాదు. మీరు శ్రావణ మాసం నుంచి, అంటే మన ఫస్ట్ చతుర్మాసం మొదటి మాసంలో మనం ఆకుకూరలు తినకూడదు. అదే మెయిన్ పాలకూర తినము, స్పినాచ్ అంటే పాలకూర తినకండి. ఆకుకూరలు తినకూడదు, బేసికలీ ఆకుకూరలు తినకూడదు. ఇంకా నెక్స్ట్ భద్రమాసం, నెక్స్ట్ మాసం, 2వ చతుర్మాసంలో పెరుగు తినకూడదు. 3వ చతుర్మాసంలో, అదే అశ్విని మాసంలో ఇంకా పాలు తాగకూడదు. దాని తర్వాత కార్తీక మాసంలో ఏదైనా ఫిష్, అదే మనం ఫిష్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ తినకూడదు. ఇంకా మనం ఏంటంటే ఉరద్దాలు తినము, మసూర్ దాల్ కూడా తినము. ఎందుకంటే వీటిలో కూడా ప్రోటీన్ కంటెంట్ హై ఉంటుంది కనుక వీటిని కూడా నాన్ వెజిటేరియన్ కిందగా ఆలోచించుకొని, మనం ఎలాగో మనం ఫిష్ నాన్ వెజిటేరియన్ తినము కాబట్టి దాని బదులుగా మనం ఇప్పుడు ఉరద్దాలు, మసూర్ దాల్ తినము అనమాట. మసూర్ దాల్ అంటే ఇక్కడ కొంచెం బెంగాల్లో యూజ్ చేస్తారు, మన సైడ్ యూజ్ చేయరు కాబట్టి తెలుగు వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు. అది ఎర్రపప్పు అనుకోండి, ఎర్ర కలర్ లో ఉంటుంది. ఇంకా ఉరద్దాలు అయితే మనకు తెలుసు, మినపప్పు. సో వీటిలో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనేసి మనము ఈ యొక్క చతుర్మాస సమయంలో వీటిని తినము. ఇదన్నమాట ముఖ్యమైన ఉద్దేశం. సో ఇవి 4 పాటిస్తే సరిపోతుంది మనకి. ఈ 4 పక్కన పెట్టేసి మీరు ఏంటంటే ఎక్కువ సమయము, అంటే ఇక ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఏమైనా చేయండి, ఇంకా ఇవి 4 అయితే తినకూడదు, ఇంకా దీని తర్వాత ఏమైనా చేయాలనుకుంటారో చేయండి. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇంద్రియ తృప్తి, భోగ, కొంచెం భక్తి, లేకపోతే భక్తి కార్యాలు, ఇంకా మలలు ఎక్కువ చేసుకోవడం, శ్రవణం, కీర్తనం, స్మరణం, ప్రచారం, సాధన, స్వాధ్యాయ, విగ్రహారాధన, ఏవైనా భక్తులు, నవవిధ భక్తులు ఏవైనా సరే, మీకు వేటి ద్వారా మీకు భక్తిలో మీరు
నిమగ్నం అవ్వగలిగితే, మీకు అబ్జార్ప్షన్ రాగలిగితే అలాంటి కార్యాల మీద ఎక్కువగా చేయడానికి ప్రయత్నించాలంట. అది ఉద్దేశం. మామూలుగా చతుర్మాసం కానీ ఏ వ్రతాలకైనా ముఖ్యమైన లక్ష్యం ఇదే మన భక్తి మార్గంలో. శ్రీముఖే మాధవ పురి రామృత చరిత భక్త గణేషు నానా ప్రభు కరే ఆస్వాదిత. సో చెప్పాను కదా, ఇవంతా కూడా శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ఈ విషయాలన్నీ కూడా భక్తులకి చెప్తూ ఆయన స్వయంగా ఈ యొక్క మాధవేంద్రపురి యొక్క గొప్ప గుణ లీల మహిమల్ని ఆయన ఆస్వాదిస్తున్నాడంట. ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు. ఇప్పుడు ఫైనల్ చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క ఫైనల్ చెప్తారనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు స్టోరీ కూడా చైతన్య మహాప్రభు చెప్పాడు, కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు చైతన్య మహాప్రభు స్వయంగా గుణగానం చేస్తారు మాధవేంద్రపురి. ఆయన ఎంత గొప్ప భక్తుడు. ఇంకా ఆయన కొన్ని మనకు శిక్షణలు లెసన్స్ కూడా ఇస్తారు. సో మనం ఏం చేద్దామంటే ఈ పార్ట్ ని మనము రేపు చూసుకుందాం అంట. సో ఇక్కడే నేను మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయొచ్చు అవుతుంది. ఇక్కడే నేను థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఇక్కడ స్టాప్ చేద్దామంట. రేపు మళ్ళీ 11 o'clock అంటే యాక్చువల్లీ నాకు ఈవినింగ్ టైంలో వీలవ్వట్లేదు ఈ వీక్. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ కూడా ఒకటి వచ్చిందంట. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీక్లో అయితే నేను మా బెంగాలీ డివోటీస్కి ఐడిసి కోర్స్ తీసుకుంటున్నాను, అందుకే కుదరదు. దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఇప్పుడు నాకు ఎంఐ మైపూర్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు అడిగారు, మీరు తీసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఒక మా ఇంగ్లీష్ బ్యాచ్కి ఐడిసి కోర్స్ అని నాకు అడుగుతున్నారు. ఇప్పటివరకు నేను రిప్లై చేయలేదు. అది తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఈవినింగ్ ఉండవు క్లాసులు, అందుకే నేను ఆలోచిస్తున్నాను. సో నేను అనుకున్నా ఒకవేళ మార్నింగ్ టైంలో కనుక అందరూ బాగా వీలైతే అందరికీ అప్పుడు అది ఓకే అన్నాం అనుకున్నాను. నాకు తెలిసి ఇది అంత ఫేవరబుల్ టైం కాదనుకుంటాను, మార్నింగ్ 11 o'clock. మేబీ నేను పార్టిసిపెంట్స్కి అదేంటి కదా అలౌ చేస్తున్నాను. సో మీకేమనిపిస్తుందో ఎవరైనా చెప్పచ్చు. మనము రేపైతే ఈ టైంకే చేసుకుందాం, ఎందుకంటే నాకు ఇప్పుడు ఈవినింగ్ కుదరదు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్ అయితే బెటరా, లేకపోతే 11 o'clock టైం ఓకే? ఎందుకంటే 11 o'clock టైం ఇంకా నాకు ఆ టైంలో ఏది కాంపిటీషన్ ఉండదు అనమాట. ఈవినింగ్ టైం ఏంటంటే కొంచెం వేరే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు క్లాసెస్ కానీ దేనికి కానీ ఈవినింగ్ అయినా బెటర్. అంటే 11 o'clock is okay, bro. I think మీకు as far as అంటే మీరు వచ్చిన వాళ్ళకి మీకు ఓకేనే ఉంటుంది, ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి మీకు ఓకే. ఓకే కాదు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి కుదరదు. కానీ ఓకే ఇంకా మీకు వీలు కాకపోతే హరే కృష్ణ ప్రభు, మీకు వీలు కాకపోతే ఇంక మనం ఏం చేయలేం కదా ప్రభు. యూట్యూబ్ లో చూస్తాను. ఏం చేస్తానంటే ప్రభు, ఈ రోజు రేపైతే ఉంటుంది ప్రభు, రేపైతే ఇలాగే కంటిన్యూ చేస్తాను. మీకైతే కుదరదు. అంటే నరసింహ చతుర్దశి వరకు మాత్రం మార్నింగ్ 11 చేసుకుంటాను నేను. ఓకే ప్రభు, నో ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ వీక్ నేను మరి అది అక్కడ క్యాన్సిల్ చేస్తాను. ఓకే నాకు ఇంతమంది అందరూ ఆన్ చేసేస్తున్నారు, రెడీమీ బ్యాక్గ్రౌండ్. సో నేను మరి ఈవినింగే తీసుకుంటాను నెక్స్ట్ వీక్ నుంచి. నరసింహ చతుర్దశి వరకు మాత్రం ఇదే టైం పెట్టుకుంటాను. ఓకే ప్రభు, థ్యాంక్ యూ.